మిత్రులారా, ఇది రాజకీయ ప్రసంగమో ఓట్ల కోసమో సీట్ల కోసమో రాజకీయాల కోసమో మాట్లాడుతున్న మాట కాదు. ఈ సమావేశం సింగరేణి పరిరక్షణ కోసం. సింగరేణి చరిత్ర ఒక్కసారి గమనిస్తే కొన్ని లక్షల మందికి ఉపాధినిచ్చింది, ఈ రాష్ట్రానికి వెలుగునిచ్చింది. ఇలాంటి సంస్థ ఈరోజు ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చీకటిమయమైతా ఉంది, అవినీతిమయమైతా ఉంది. గతంలో ఏ మాట కామాట ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి గారు కూడా సింగరేణిలో ఏలుబెట్టేవాళ్ళు కాదు, సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండేది కాదు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా సింగరేణిని స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా, సింగరేణిని దేశంతో పోటీపడే విధంగా పనిచేయించింది. మరి కేసీఆర్ గారి హయాంలో ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఆనాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు డిపెండెంట్ ఉద్యోగాలను రద్దు చేస్తే ఆ డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించి 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎంతో మంది సింగరేణి స్థలాల్లో ఇండ్లు కట్టుకుంటే వాళ్లకు పట్టాలిచ్చి ఆ ఇళ్లను వాళ్లకు స్వంతం చేసింది మన కేసీఆర్. సింగరేణిని అద్భుతమైన లాభాల బాటలో నడిపించి కార్మికులకు బోనస్ ను పెంచింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా చాలా మంచి కార్యక్రమాలు జరిగినాయి. దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత అంతా అవినీతిమయమైపోయింది. ఎప్పుడన్నా సెక్రటరియట్కో ముఖ్యమంత్రి గారి దగ్గరకో మంత్రి గారి దగ్గరకో సీఎండీ బోర్డు మాత్రమే చూసినాం. ఫస్ట్ టైం ఇప్పుడు జనరల్ మేనేజర్లు బోర్డు, ఆఫీసర్లు బోర్డు, ట్రాన్స్ఫర్లలో, పాలసీల్లో, టెండర్లలో అన్నింటా కూడా అవినీతిమయమైపోయి రాష్ట్ర ప్రభుత్వ జోక్యం పెరిగి ఇవాళ సింగరేణి మునిగిపోయే ప్రమాదంలో ఉంది. ఇవాళ అందుకే మన బీఆర్ఎస్ పార్టీగా, తెలంగాణ సాధించిన పార్టీగా, ఈ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా ఇవాళ సింగరేణిని కాపాడుకోవాలి. సింగరేణి పరిరక్షణ కోసమే ఈ ప్రయత్నం. ఇలా కొంతమంది సన్నాయిలు నొక్కుతున్నారు, కొంతమంది జీఎంలు పాపం వాళ్ళది తప్పని నేను అనుకోను. పైన మేనేజ్మెంట్ ఒత్తిడితో వచ్చి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు, కానీ రేపు వాళ్ళే ఇరుక్కుంటారు. ఇలా బొగ్గు ఉన్నది అని చెప్తున్నారు, ఉంటే ఎందుకు చూపిస్తలేరు? ఉంటే మా కార్మిక సంఘాన్నో ప్రజాప్రతినిధులనో చూడ్డానికి ఎందుకు పోనీయడం లేదు? రేపు అది కన్ఫెషన్ స్టేట్మెంట్ అవుతుంది. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద తరో విచారణ జరిపి తీరుతాం, తప్పు చేసిన వారిని శిక్షించి తీరుతాం. చాలా మంది అధికారులు నాకు ఫోన్లు చేస్తున్నారు, సార్ మీరు ఎప్పుడైతే కొద్దిగా విషయాలన్నీ బయటకు తెచ్చిండ్రో కొద్దిగా మా వాళ్ళు భయంలో పడ్డారు, అడ్డగోలు వ్యవహారాలు బంద్ అయిపోయినాయి, కనీసం సింగరేణి కొంచెమన్నా ఇక నిలబట్టదనే నమ్మకం మాకు కలుగుతుంది సార్ అని చాలా మంది అధికారులు కూడా మాతో మాట్లాడుతూ ఉన్నారు. లేకపోతే 2.5 సంవత్సరాలుగా అడ్డు అదుపు లేకుండా ఇక అసలు ఒకప్పుడు సిరుల గని సింగరేణి అనేవాళ్ళు ఇవాళ స్కామ్ల గని సింగరేణిగా మార్చేసింది. ఈ కాంగ్రెస్ స్కాంగ్రెస్ అంటే స్కాములు చేసే కాంగ్రెస్. ఇవాళ నేను ఇదేమి రాజకీయాల కోసమో నోటి మాటగా చెప్పట్లేదు. నేను మాట్లాడే ప్రతి మాటకు సాక్ష్యం ఉంది, డాక్యుమెంట్ ఉన్నది, ఆధారాల బేస్గానే నేను మాట్లాడుతూ ఉన్నా. నేను 1 సంవత్సరం నుంచి దీని మీద రీసెర్చ్ చేసిన. సమాచార హక్కు చట్టంలో కొంతమంది నిజాయితీ కలిగిన సింగరేణి అధికారుల సహకారంతో ఇదంతా కూడా తయారు చేసి ప్రజల ముందు పెడతా ఉన్నాం. అంటే ఒక ప్రశ్నించే గొంతుకగా సింగరేణిని కాపాడాలి. ఎందుకంటే సింగరేణి అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 కుటుంబాలు సింగరేణి మీద బతుకుతా ఉంటాయి. కొన్ని పట్టణాలే సింగరేణి మీద వెలిసినాయి. ఒక బెల్లంపల్లి అయితేమి, భూపాలపల్లి అయితేనేమి, మన పాల్వంచ, మన కొత్తగూడెం
ఇవన్నీ కూడా సింగరేణి మీదనే ఇన్ని పట్టణాలు డెవలప్ అయినాయి. ఈ సింగరేణిని మనం కాపాడుకోవాలి. ఇలా కార్మిక సోదరులను కూడా నేను కోరేది ఒక్కటే, ఐఎన్టీయూసీలు ఉన్నారా, ఏఐటీయూసీలో ఉన్నారా, టీజీబీకేఎస్లో ఉన్నారా, ఇంకో సంఘంలో ఉన్నారా? సంఘాలు ఎప్పుడు ఉంటాయి? అసలు సింగరేణి ఉంటే కదా సంఘం ఉండేది. సింగరేణినే ఆగం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ముందు మన సంఘాలు తర్వాత మాట్లాడుకుందాం. అందరం కలిసి సింగరేణిని కాపాడుకుందాం. కార్మిక సోదరులారా ఆలోచించండి, రాజకీయాలు పక్కన పెట్టి ఆలోచించండి, నిజాయితీగా ఆలోచించండి, గుండె మీద చేసుకొని ఆలోచించండి. జరుగుతున్న అరాచకాలను కలిసికట్టుగా ఎదుర్కొని సింగరేణిని కాపాడుకుందామన్నదే ఈరోజు మా ప్రయత్నం. ఒక్కొక్క విషయాన్ని నేను మీ ముందు ఉంచుతా, బాగా వినండి. పెన్ను పేపర్ ఉన్న వాళ్ళు రాసుకోండి. బొగ్గుబాయిల మీద చర్చ పెట్టండి, మీ తోటి కార్మికులతో మాట్లాడండి. బాబుకి డోర్ పెట్టినానా, వెనక నుంచి వచ్చి కూర్చుంటాను. మీరు నిలబడితే నాకు డిస్టర్బ్ అవుతుంది బేట. దయచేసి పోయి కూర్చోండి బేట, వెనక చైర్లు ఉన్నాయి, దయచేసి కూర్చోండి బేట. బాబు మీరు 20 మందిరా బాబు, అక్కడ కూర్చోండి బిడ్డ ప్లీజ్. దయచేసి ఎన్నిసార్లు చెప్పించుకుంటారు? ఈరోజు వీళ్ళందరినీ ఇట్లా పంపించి ఆడొచ్చి కూర్చోమని బేట కొద్దిసేపు ప్లీజ్. నాకు డిస్టర్బ్ అవుతుంది నాన్న ఇక్కడ. వెనక డోర్లు ఓపెన్ చేసుకొని బేట, అటు నుంచి వస్తారు. ఓకేనా, డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. జై తెలంగాణ. సో మిత్రులారా, ఇవాళ కార్మిక సంఘాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా చర్చించాల్సిన అవసరం ఉంది. మా జర్నలిస్ట్ సోదరులను కూడా కోరుతా ఉన్నా, మీరు మేము చెప్పే మాటల్ని లోతుగా పరిశీలించండి. మీరు ఇంకా లోతైన పరిశీలన జరిపి నిజానిజాలు వెలికి తీయండి, ప్రజల ముందు పెట్టాలని నేను మా జర్నలిస్ట్ సోదరులను కూడా కోరుతా ఉన్నా. ఇది బంజే బిడ్డ, మీరు వెలికి తీయండి. మీకు ఇంకా ఎక్కువ సమాచారం మీకు అందుబాటులో ఉంటుంది. అందువల్ల మీరందరూ కూడా ఇంకా దీన్ని లోతుగా పరిశీలన జరపాలని చెప్పి నేను జర్నలిస్ట్ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముందు సబ్జెక్టులకు పోదాం. నేను ఎక్కువ రాజకీయాలు మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు, ఇవాళ నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రయత్నం వల్ల కూడా సింగరేణిని కాపాడుకోవాలి. ఈ కాంగ్రెస్ అవినీతి కబంధ హస్తాల నుంచి ఈ సింగరేణిని కాపాడాలనేదే మా యొక్క ఉద్దేశం. అదే దాంట్లోకి వెళ్దాం ఇప్పుడుగా. సింగరేణి 137 ఏళ్ల చరిత్ర. పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు కలిపితే 70,000 మంది కార్మికులు. తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆర్థిక వెన్నుముక. 350 కిలోమీటర్ల పాటు విస్తరించి ఉంటుంది. బెల్లంపల్లి నుంచి మొదలుకుంటే మన కొత్తగూడెం వరకు 37,500 కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన సంస్థ. ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో ఏకైక బొగ్గు ఉత్పత్తి చేసే సంస్థ దక్షిణ భారతదేశంలో అది సింగరేణి. అది మన తెలంగాణకు సొంతం. దక్షిణ భారతదేశంలో ఇలా మన దగ్గర నుంచే కర్ణాటకకు బొగ్గుపోతుంది, ఆంధ్రప్రదేశ్కు బొగ్గుపోతుంది. ఇంత గొప్ప సంస్థను, తెలంగాణకు తలమానికంగా ఉన్నటువంటి ఈ సింగరేణిని ఇవాళ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. స్కామ్లు, ఎన్ని స్కామ్లు జరుగుతున్నాయి? సైట్ విజిట్ సర్టిఫికేట్ స్కామ్, సోలార్ పవర్ స్కామ్, జైపూర్ పవర్ స్కామ్, 40 లక్షల టన్నుల బొగ్గు మాయం, ఎక్స్ప్లోజివ్ స్కామ్, డీజిల్ స్కామ్, ఇంకా చాలా స్కామ్లు ఉన్నాయి. ర్యాండమ్ గా ఇవాళ ఒక 10 స్కామ్ల గురించి మాట్లాడతాం. ఒక 10 చెప్తా ఈరోజు, వాటిని ఒక్కొక్కటిగా మీకు వివరిస్తాను. సింగరేణి, అసలు సింగరేణిలో దాని చరిత్రలో ఓబీ టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే విధానమే లేదు. ఓబీ టెండర్లు ఎప్పుడైనా కూడా మన రాష్ట్రంలో పిలిస్తే సింగరేణిలో -20, -15 పోతాయి ఓబీ టెండర్లు. ఎప్పుడు ఎక్సెస్ టెండర్లు పోలే సింగరేణిలో. ఎన్నడన్నా ఒకటి ఎవడన్నా ఇడిచిపెట్టిపోయింది చివరి చిన్న ముక్క ఉంటే తప్ప కొత్త ఓబీ బ్లాకులు ఎప్పుడైనా -10, -20 టెండర్లు పోతుండే.
అంటే ఒక 1000 కోట్ల రూపాయలకు ఓబీ బ్లాక్ టెండర్లు పిలిస్తే -20 అంటే 800 కోట్లకే పనిచేసి పెట్టారు కాంట్రాక్టర్లు. కానీ కాంగ్రెస్ వచ్చి సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టినాక -20 పోయేది +10 అయింది. అంటే ఎంత అవుతుంది? 1000 కోట్ల పని 1100 కోట్లు అవుతుంది. ఎంత లాస్ అయినట్టు? 300 కోట్ల రూపాయలు సింగరేణికి నష్టం. ఇది ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేటువంటిది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెచ్చింది. ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ వచ్చినాక దీని తొలి లబ్ధిదారుడు ఎవరు అంటే రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డికే మొదటి టెండర్ దక్కింది. నేను అడుగుతున్న కొత్తగూడెం నుంచి శోధా కన్స్ట్రక్షన్ ఎవరిది? సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టినాక మొదటి టెండర్ శోధా కన్స్ట్రక్షన్స్ కు వచ్చిందా లేదా? శోధా కన్స్ట్రక్షన్ సృజన్ రెడ్డి కంపెనీయా కాదా? సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డికి బావమరిది అవుతాడా కాదా? దీన్ని బయట పెట్టు, దీని మీద మాట్లాడు. ఇప్పటికి నేను 10 రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నా, ఒక్కడి కిక్కుమంటలేడు. స్కామ్ జరిగింది నిజం, రేవంత్ రెడ్డి బామ్మర్దికి టెండర్ వచ్చింది నిజం. అందుకే ఎవడు కూడా నోరు మదిపలేడు. ఏం జరిగింది? ఈ సైట్ విజిట్ రాకముందు ఎప్పుడైనా మైనస్ టెండర్లు పోతుండే. కాంగ్రెస్ వచ్చినాక మొదటి టెండర్ కొత్తలా ఎప్పుడొచ్చింది? 2023 డిసెంబర్లో కాంగ్రెస్ వచ్చింది. 2024 ఫిబ్రవరిలో పాత పద్ధతిలోనే టెండర్ పిలిచిండ్రు, అది మైనస్ పోయింది. వీళ్ళకి ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఏప్రిల్ మే నెలలో 2024 మేలో సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టిండ్రు. మొదటి టెండర్ +13 శోధా కన్స్ట్రక్షన్స్ కు పోయింది. నేను ఇది నోటి మాటగా చెప్తలేను, డాక్యుమెంట్ కూడా మీ ముందు పెడతా. ఇప్పుడు అట్లే మన ఈ శోధాకు వచ్చింది కూడా మన బొగ్గుబాయే వెంకటేష్ కని, మనదే కదా వెంకటేష్ కని, కొత్తగూడెం పక్కకే ఉంటది. ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ తో రేవంత్ రెడ్డి బామ్మర్ది పొందిన మొదటి టెండర్ మన వెంకటేష్ కని ఓబీ మ్యాన్. ఈ టెండరే ఆయనకు దక్కింది. ఇది నేను సమాచార హక్కు చట్టం కింద అడిగిన. ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ గతంలో ఉన్నదా? గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సైట్ విజిట్ సర్టిఫికెట్ ఉన్నదా? ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ తో ఎన్ని టెండర్లు జరిగినాయి అని ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో నేను అడిగితే దానికి వచ్చినటువంటి సమాధానం ఇక్కడ చూడండి. సైట్ విజిట్ సర్టిఫికెట్ కింద 9 టెండర్లు జరిగినాయి. అదేవిధంగా మన కింద అడిగినాం, ప్లీజ్ స్పెసిఫై వెదర్, పైన మూడోది, ప్లీజ్ క్లారిఫై వెదర్ డ్యూరింగ్ ద పీరియడ్ 2014 డిసెంబర్ టు 2023 డిసెంబర్ ఎనీ ఓబీ కాంట్రాక్ట్స్ ఇన్ సింగరేణి హ్యాడ్ మ్యాండేటరీ సైట్ విజిట్ సర్టిఫికెట్ కండిషన్. అంటే నో, నిల్ అని ఇచ్చింది. అంటే బీఆర్ఎస్ హయాంలో ఓబీ టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే విధానమే లేదు అని మనం చెప్పలేదు. సింగరేణి కాలరీసే మనకు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో ఇచ్చినటువంటి సమాధానం. మరి ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టినాక ఎన్ని టెండర్లు అయినాయి అంటే 9 టెండర్లు అయినాయి. మొదటిది మీకు కనబడుతుంది వెంకటేష్ కని కోల్ మైన్ కొత్తగూడెం, రెండవది కేకే డీసీపీ మందమర్రి, మూడవది రామగుండం OC2, నాలుగవది వట్టివాగు రిజర్వాయర్. ఇట్లా 9 టెండర్లు సైట్ విజిట్ సర్టిఫికెట్ తో జరిగినాయి. దీన్ని ఏం జరిగింది? ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అంటే ఏందో మీకు అర్థమైంది? అసలు ఏంటిది సైట్ విజిట్ సర్టిఫికెట్? ఇంతకు ముందు ఒక ఓబీ మైన్ టెండర్ పిలిస్తే గుజరాత్ ఓడో, బీహార్ ఓడో, ఢిల్లీ ఓడో ఎవరన్నా ఈ దేశంలో అర్హత ఉంటే డైరెక్ట్ గా టెండర్ వేసే అవకాశం ఉండే. వీళ్ళు సైట్ విజిట్ సర్టిఫికేట్ అంటే ఏంటిది? నువ్వు వచ్చి చూడాలి, మొదలు చూసి ఆ ప్రాంత జనరల్ మేనేజర్ జీఎం నువ్వు సైట్ చూసినావని సర్టిఫికేట్ ఇస్తేనే, ఆ సర్టిఫికేట్ ఉంటేనే నువ్వు టెండర్ వేయాలి. అంటే ఏం జరిగింది? రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డి ఎవరికి చెప్తే వాళ్ళకే ఇస్తాడు వాడు జీఎం. మిగతా వాళ్లకు నువ్వు సైట్ విజిట్ చేసినావు అనే సర్టిఫికేట్ ఇవ్వరు. సర్టిఫికేట్ ఇవ్వకపోతే వాడు టెండర్ చెల్లదు.
టెండర్ వేయడానికి అర్హత ఉండదు. అంటే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టి 20 మంది టెండర్ వేయడానికి వస్తే వీళ్ళు అనుకున్న ముగ్గురుకో నలుగురికే సర్టిఫికేట్ ఇస్తారు. ఆ నలుగురే రింగ్ అయి టెండర్ వేస్తారు. ఆ నలుగురే ఎక్సెస్ కు ఆ టెండర్ ను కొట్టేస్తారు. ఇంతకు ముందేముండే సైట్ విజిట్ సర్టిఫికేట్ లేదు. ఎవరైనా పారదర్శకంగా ఎక్కడి నుంచైనా ఈ సింగరేణిలో అర్హత ఉంటే టెండర్ వేసే అవకాశం ఉండే, పోటీ ఉండేది. మైనస్ లో పోవడం ద్వారా సింగరేణికి డబ్బు ఆదా అయ్యేది. ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చినాక ఏంది, ఆ జనరల్ మేనేజర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి చెప్తే వాళ్ళకే ఇతను సైట్ చూసిండనే సర్టిఫికేట్ ఇస్తారు. వాళ్ళు మాత్రమే రింగ్ అయి టెండర్ వేస్తారు. అందువల్ల ఆ టెండర్ ఎక్సెస్ లో పోతుంది. దాని ఆధారాలు చూపిస్తా నెక్స్ట్. ఎస్, ఇందులో మీకు కనబడుతుందా? కొంచెం పెద్దగా చేయాలన్నా? రైట్, ఓకే. ఫస్ట్ RGOCP 3 20 ఫిబ్రవరి 2024 20 ఫిబ్రవరి 2024 600 కోట్ల టెండర్. ఎంత పోయింది? అది -22 పోయింది. ఇందాక నేను చెప్పిన కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టకుండా టెండర్ పెట్టిండ్రు. పెడితే 600 కోట్ల రూపాయల రామగుండం OCP 3 -22 పోయింది. ఈ బ్లూ కలర్ ఉంది చూడండి, ఎల్లో కలర్ ఉంది చూడండి, వెంకటేష్ కని 2025 10 మే 2025 417 కోట్ల రూపాయలు వర్క్ వాల్యూ. ఎవరికి వచ్చింది? శోధా కన్స్ట్రక్షన్స్. కాంట్రాక్టర్ పేరేంటి? సృజన్ రెడ్డి. ఎంత ఎక్సెస్ పోయింది? 13% ఎక్సెస్ పోయింది. అంటే ఎప్పుడైతే సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చిందో ఎక్సెస్ పోవడం అనేటువంటి టెండర్లు స్టార్ట్ అయినాయి. ఈ రకంగా సింగరేణిని దోచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ మీద మీరందరూ టీవీల్లో పేపర్లో చూసిండ్రు. 9E బ్లాక్ సింగరేణికి యాక్చువల్ గా భవిష్యత్తే 9E బ్లాక్. ఆ 9E బ్లాక్ టెండర్లలో కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టి ఆ 9E బ్లాక్ ను వాళ్ళ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేసిండ్రు. దాని మీద రచ్చరచ్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రి ఈ టెండర్ నాకు కావాలని రోడ్డు మీద పడ్డాడు. ఆయన ఎవరో మీకు తెలుసు, టీవీల్లో చూసిండ్రు. ముఖ్యమంత్రికి మంత్రుల మధ్య వాదులాట, కొట్లాట. ఆ మంత్రి కంపెనీకి సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇయ్యమన్నారు. మంత్రి నాకెందుకు ఇవ్వవు సైట్ విజిట్ సర్టిఫికేట్ అని లొల్లి పెట్టుకున్నాడు. అల్లరల్లరి అయిపోయింది. అప్పుడు మన ఈ ఖమ్మం జిల్లా మంత్రి భట్టి గారు వచ్చి, ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ తప్పు, ఈ 9E బ్లాక్ టెండర్ రద్దు చేస్తున్నా అన్నాడు. నా ప్రశ్న ఏంటంటే, సైట్ విజిట్ సర్టిఫికేట్ తప్పని 9E బ్లాక్ టెండర్ రద్దు చేసినావు కదా, మరి ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డికి ఇచ్చిన సైట్ విజిట్ సర్టిఫికేట్ తో ఉన్న టెండర్ ఎందుకు రద్దు చేయలేదు? అదొక్కటే కాదు, ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో 9 టెండర్లు సైట్ విజిట్ సర్టిఫికేట్ లో జరిగి ఇవాళ సింగరేణికి వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది. మరి ఆ టెండర్లు ఎందుకు రద్దు చేయలేదు? ఆ నష్టం ఎందుకు సింగరేణి భరించాలి? ఆ నష్టం రేపు సింగరేణి సంస్థ మీద, ఈ కార్మికులకు జరిగే నష్టం కాదా అని నేను అడుగుతా ఉన్నా. 9E బ్లాక్ ది మాత్రం ఒకటే రద్దు చేసినావు. ఎప్పుడైతే సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం తప్పు అని నువ్వు 9E బ్లాక్ టెండర్ రద్దు చేసినావో, మరి అదే విధానంతో మరో 9 టెండర్లు జరిగినాయి. ఆ 9 టెండర్లు ఎందుకు రద్దు చేయలేదో ఈ రోజు సమాధానం చెప్పాలని భట్టి విక్రమార్క గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నీకు ధైర్యం జాలేదా? ముఖ్యమంత్రి బామ్మర్ది టెండర్ రద్దు చేసే ధైర్యం జాలేదా? భట్టి గారు ఎందుకు రద్దు చేయలేదు? ఒక్క 9Eకి ఒక న్యాయం, మిగతా 9 టెండర్లకు ఒక న్యాయమా? ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని బీఆర్ఎస్ హయాంలో లేదని మీ సంస్థనే చెప్పింది. మీరొచ్చినాక పెట్టిండ్రు. ఎందుకు పెట్టిండ్రు? ఎవరి కోసం పెట్టిండ్రు? మీ కమిషన్ల కోసం, మీ కాంట్రాక్ట్ల కోసం సింగరేణి సంస్థను ముంచుతామంటే తెలంగాణ సాధించిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు, పోరాడుతుంది, కార్మికుల పక్షాన నిలబడుతుంది. ఇప్పుడు జరిగింది బోనస్ కు కోత. ఎందుకు బోనస్ కోత? ఇందాక ఒక టెండర్ చెప్పిన మీకు నేను, 600ది -22 పోయింది, అంటే 300 కోట్లు ఫరక్ పడ్డది.
అంటే సింగరేణి లాభాలు 300 కోట్లు ఒక్క టెండర్లో పోయింది. 9 టెండర్లు అంటే 1000-2000 కోట్ల లాభాలు పోతాయి. కంపెనీకి లాభాలు వస్తే ఆ లాభాల్లో కార్మికులకు వాటా ఉంటది, బోనస్ ఉంటది. మీరు ఈ రకంగా కాంట్రాక్టులు పెట్టి దోచుకుంటే కంపెనీ లాభాలు తగ్గుతాయి, కార్మికుల వాటా తగ్గుతుంది, మీ బోనస్ తగ్గుతుంది. ఇది కార్మికులు గుర్తుంచుకోవాలి, గమనించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ శ్రీరాంపూర్ OC2, ఇది శ్రీరాంపూర్ దగ్గర. ఈ టెండర్ కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ తో పిలిచింది. అయితే కొంతమంది కొట్లాడి టెండర్లు వేసింది. 7 సార్లు టెండర్ ఓపెనింగ్ చేయడం ఆపేసింది. 7 సార్లు. వాస్తవానికి సింగరేణి ఒక్కొక్క రోజు కూడా ఇంపార్టెంట్. ఒక మైన్ ఎంత తొందరగా ఓపెన్ అయితే ఆ మైన్ లో ఉత్పత్తి ఎంత తొందరగా జరిగితే సింగరేణిలో ఉత్పత్తి పెరుగుతాయి, లాభాలు పెరుగుతాయి, సింగరేణికి మరి మా కార్మికులకు బోనస్ పెరుగుతుంది. ఈ OCP2 టెండర్ 7 సార్లు టెండర్ వాయిదా వేసింది. రింగ్ అయితలేదు, వీళ్ళు చెప్పినట్టుగా రేట్లు పట్టలేవు, టెండర్ వాయిదా వేస్తున్నారు. మేం బయట పెట్టినాం. సింగరేణి చరిత్రలో ఒక టెండర్ను 7 సార్లు వాయిదా వేసి ఓపెన్ చేయకుండా చేసిన ఈ SRP OC2 ఎందుకు మీరు 7 సార్లు ఓపెన్ చేయలేదు, ఎన్ని రోజులు వాయిదా వేస్తారని మేం బయట పెట్టి ప్రశ్నించినాం. దెబ్బకు దాన్ని ఓపెన్ చేసిండ్రు, మైనస్ పోయింది. ఒకవేళ బీఆర్ఎస్ ప్రశ్నించుండకపోతే వీళ్ళు రింగు చేద్దరు, +12 +15కు పోదురు. మనం గట్టిగా ప్రశ్నిస్తే ఇది మైనస్ ఎంత పోయిందంటే -12 SRP OC2 లాస్ట్ది -10 పోయింది. ఇది ఈ రకంగా మనం కొట్లాడితే ఇది ఒక SRPలో తగ్గింది. ఓ టెండర్ ఓపెన్ చేయించి బీఆర్ఎస్ పోరాడితే నువ్వు 7 సార్లు టెండర్ వాయిదా ఎట్లా ఇస్తావంటే అప్పుడు దాన్ని ఓపెన్ చేస్తే అది మైనస్లో పోయింది. నెక్స్ట్ ఇంకొక స్కామ్లోకి పోదామిగా. సోలార్ పవర్ టెండర్ స్కామ్. ఈ సోలార్ పవర్ ఏంది, అసలు సింగరేణికి సోలార్ పవర్ పెట్టాల్సిన అవసరం ఏంది? సింగరేణికి మన అవసరాల కోసం, అంటే మన మైన్ మీద కానీ మన ఆఫీసుల్లో కానీ కార్మికులకు అవసరమయ్యే కరెంటు మనమే ఉత్పత్తి చేసుకుందామని సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టడం ప్రారంభించింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో ట్రాన్స్కో, తెలంగాణ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఒక చట్టం తెచ్చింది. ఏం తెచ్చింది? మీరు కొత్త పవర్ ప్లాంట్లు పెట్టొద్దు, మీ దగ్గర మేము కరెంటు కొనము అని చెప్పి 18 మార్చ్ 2024, 18 మార్చి 2024 నాడు Singareni Colliery should not go for installation of any new solar plants, and they clearly told that they will not take any solar power from them. అంటే రాష్ట్ర ప్రభుత్వం మేము కరెంటు మీ దగ్గర కొనము, మీరు పెట్టిన సోలార్ పవర్ ప్లాంట్లు మీకు సరిపోతాయి, కొత్తగా పెడితే మేము కరెంటు మీ దగ్గర కొనము, PPA చెయ్యము అని ఎప్పుడు చెప్పిండ్రు? 18 మార్చ్ 2024లో తెలంగాణ ట్రాన్స్కో రెగ్యులేషన్ ను మార్చింది. మరి ఇది మార్చినప్పుడు ఎందుకు పెట్టాలి కరెంటు? ఎందుకు పెట్టాలంటే కమిషన్లు కొట్టాలి. నిజంగా కరెంటు ఎవడన్నా కొంటాడా, కొనడా, ఆ కరెంటు అవసరం ఉందా లేదా కాదు, అది పెడితే వాడు ఎవడన్నా కమిషన్ ఇవ్వాలి, మేము కమిషన్ కొట్టాలి. ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ. అయితే ఇందులో ఇంకొక 2 విషయాలు. మా అజయ్ అన్నకు, మా రవిచంద్ర అన్నకు, వాళ్ళ కమిటీలలో పనిచేస్తారు, వాళ్ళకి తెలుస్తుంది. జనరల్గా ఈ దేశంలో ఇలా చదువుకున్న పిల్లలు ఉన్నారు, మీరు గూగుల్ చేయండి, జర్నలిస్టులు. NTPC ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ, HPCL హైడ్రో పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టింది. 1 మెగావాట్ సోలార్ పవర్ ఉత్పత్తి చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? 3 కోట్ల రూపాయలు. ఎక్కువ 3.5 కోట్లు. అది భూమి కూడా నీదైతే. ఇక్కడ భూమి సింగరేణిదే, భూమి సింగరేణిదే, భూమి ఫ్రీ ఇక్కడ. అక్కడ భూమి కాంట్రాక్టర్దే. అయినా వాళ్ళు పెట్టే 1 మెగావాట్ కు 3.5 కోట్లు ఖర్చు అవుతుంది. ఇక్కడ చూడండి,
67 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ కు సింగరేణిలో టెండర్ పిలిస్తే 7 కోట్ల రూపాయలు ఒక మెగావాట్ కు టెండర్ కట్టబెట్టింది. 7 crores పర్ మెగావాట్. నార్మల్ గా అయ్యేది ఎంత? 3. ఇచ్చిందెంత? 7. 67లోకి వెళ్ళి 7 3 పోతే 4 కోట్లు ఎక్కువ ఇచ్చింది ఒక మెగావాట్. 67 ఇంటూ 4 అంటే ఎంత? 280 కోట్ల రూపాయలు అదనపు డబ్బు కాంట్రాక్టర్ కు లబ్ధి చేకూర్చే విధంగా ఈ 67 మెగావాట్ల సోలార్ పవర్ కు టెండర్ పిలిచింది. కింద పెట్టిన మీకు డీటెయిల్స్ కోసం జర్నలిస్టులు చదవండి. టెండర్ కండిషన్స్ మొదటి దాంట్లో ఎట్లా పెట్టిండ్రు, రెండో దాంట్లో ఎట్లా పెట్టిండ్రు. ఎట్లా పెట్టిందంటే ఎవరంటే వాడు టెండర్ రాదు. టెండర్ వీళ్ళు ఎవరు పాల్గొనాలంటే సోలార్ ప్యానెల్ తయారు చేసినోడే పాల్గొనాలి, వాడు ఇప్పటికీ చాలా ప్లాంట్లు పెట్టినోడే పాల్గొనాలి. అంటే మొత్తం దేశం మీద 2-3 కంటే ఎక్కువ మంది రాకుండా వీళ్ళు అనుకున్న వాళ్లకు టెండర్ కట్టబెట్టాలని ఈ కఠినమైన నిబంధనలు పెట్టి 7 కోట్ల రూపాయలకు వాళ్ళు అనుకున్న వాళ్ళకి కట్టబెట్టింది. ఇంకో టెండర్ 107 మెగావాట్లది. తెలంగాణలో ఉండే ఎంఎస్ఎంఈ కంపెనీలు పాల్గొనకుండా దీనికి కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టి దీంట్లో కూడా చాలా కుట్రలు చేసి ఇది 5.4 5 కోట్ల 4 లక్షలకు ఈ టెండర్ను కట్టబెట్టింది. 107 మెగావాట్లు. నార్మల్గా అయితే 3 కోట్లకు పోవాలి కదా, మరి 5 కంటే 1 మెగావాట్కు 2 కోట్లు ఎక్కువ పోయింది. 107 మెగావాట్లు అంటే దాదాపు 200 కోట్ల రూపాయలు ఎక్కువ కట్టబెట్టింది. అక్కడ 280, ఇక్కడ 200, మొత్తం ఎంత? 480 కోట్లు. ఎవరి డబ్బు ఇది? మా కార్మికుల చెమట చుక్కల్లో నుంచి, మా కార్మికుల కష్టంలో నుంచి వచ్చిన డబ్బు అది. ఈ రకంగా సోలార్ పవర్ స్కామ్ చేసింది. ఇలా 2 స్కామ్లు. ఒకటేమో 7 కోట్లకు మెగావాట్, ఒకటి 5.4 కోట్లకు మెగావాట్. రెండవ స్కామ్ ఈ కరెంట్ ఎవడు కొన అంటుండు. ఇప్పుడు ఈ టెండర్ పిలిచి 2 సంవత్సరాలైంది. 67 మెగావాట్లది మొత్తం ప్లాంట్ రెడీ అయింది. కాంట్రాక్టర్కు బిల్లులు ఇచ్చేసిండ్రు, కరెంటు తయారున్నది, కొంటలేడు. వాళ్ళేమంటుండ్రు, ట్రాన్స్కో నేను ముందే చెప్పినా నాకు అవసరం లేదు, నేను సోలార్ పవర్ కొనా అన్నాడు. ఇప్పుడు గాలిలో ఉన్నది ఆ ప్రాజెక్ట్, గాలిలో ఉన్నది ఆ ప్రాజెక్ట్. $480 కోట్లు ఖర్చు పెట్టి 67 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెడితే నేను అడుగుతున్న సింగరేణి అధికారులను, ఈ రోజుకు ఎందుకు సింక్రనైజ్ కాలేదు? ఈ రోజుకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఎందుకు చేయలేదు? 1 సంవత్సరంలో పూర్తి చేయాల్సిన ప్లాంటు 2 ఏళ్లైనా ప్లాంట్ రెడీ అయినా ఆ కరెంటు ఉత్తగా మూలకు పడి ఎందుకున్నది? మరి అవసరం లేని కరెంటు, పీపీఏ లేని కరెంటు ఎందుకు 480 కోట్లు ఖర్చు పెట్టి ఆ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టినరో మా కార్మికులకు సమాధానం చెప్పాలి, ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు 480 కోట్లు ఖర్చు పెట్టి ఈ కమిషన్ల కోసం రిజల్ట్ ఏంది? 0. కరెంటు ఉత్పత్తి అయితలేదు, కరెంటు ఎవడు కొంటలేడు, అది మూలకు పడ్డది. 480 కోట్ల రూపాయల డబ్బు నీ కమిషన్లకు కక్కుర్తిబడి నువ్వు ఆ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టావు, ఇవాళ ఆగమైపోయిన పరిస్థితి. అట్లే 107 మెగావాట్లు, ఇది కూడా టెండర్లు అయిపోయినాయి. ఇప్పటి వరకు పీపీఏ లేదు, ఆ కరెంటు కొనేటోళ్ళు లేడు. ఇవాళ ఇది కూడా దాదాపు 107 × 5 అంటే 600 కోట్లు. ఇది 600, అది 480 అంటే 1000 కోట్లు కదా. 1000 కోట్ల రూపాయలు ఇవ్వని సొమ్ము. నీకొస్తే 200-300 కోట్ల కమిషన్ రావచ్చు. నీ 200-300 కోట్ల కమిషన్ కోసం 1000 కోట్ల రూపాయల సింగరేణి డబ్బు ఇవాళ వృధా చేసి సింగరేణి నష్టాల్లో పోవడానికి కారణమైంది, సింగరేణి ఓడీలో పోవడానికి కారణమైంది. ఇవాళ దీనికి ఎవ్వడు సమాధానం చెప్తలేడు. నేను రామగుండంలో చెప్పిన, భూపాలపల్లిలో చెప్పిన, హైదరాబాద్ లో చెప్పిన, ఇవాళ వరకు ఒక్కరు కూడా కుయ్యలేదు, కయ్యలేదు, సప్పుడు చెత్తలేదు. నిజంగా చెప్పాలి కదా ఆన్సర్ ఉంటే. ఇగో ఇందుకే నేను కార్మికులకు చెప్తా ఉన్నా, ఇట్లాంటి పనులు గత ప్రభుత్వాలు ఎవరూ చేయలే. సంస్థను కాపాడాలని ఆలోచించింది. సమైక్య రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కూడా, అది ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి కూడా సింగరేణిలో ఇలాంటి రాజకీయ జోక్యం టెండర్లలో ఏ రోజు చేయలేదు.
కానీ ఇలా బట్టి గారి కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ సింగరేణిని ఆగమాగం చేసే పరిస్థితి ఏర్పడ్డది. ఇందాక చూపించిన నేను ఓబీ టెండర్ల స్కామ్, ఆడో 1000 కోట్లు పోయింది. సింగరేణి టెండర్ల స్కామ్, సోలార్ పవర్ స్కామ్, ఇందులో 1000 కోట్ల రూపాయలు పోయింది. ఎంత పోయినట్టు ఇప్పటికీ? ఇంకా చూపిస్తా. నెక్స్ట్ జైపూర్ పవర్ స్కామ్. అసలు ఏంటి జైపూర్ పవర్ స్కామ్? ఏంది? సింగరేణి జైపూర్లో మన బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఒక థర్మల్ ప్లాంట్ పెట్టింది 2x600. అది పెట్టినాం, ఉత్పత్తి అవుతుంది, బాగా నడుస్తుంది. మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక 800 మెగావాట్స్ థర్మల్ పవర్ ప్లాంట్ జైపూర్లో పెడతామని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ అంటే బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సింగరేణి మంచిర్యాల జిల్లా జైపూర్లో పెట్టాలని నిర్ణయం తీసుకున్నది. సరే, ఎప్పుడైనా ఒక థర్మల్ పవర్ ప్లాంట్ పెడితే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ పీపీఏ అంటే ఏదైనా ఒక రాష్ట్రంతోని, ఒక జెన్కో గాని, ఒక ట్రాన్స్కో గాని, ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీతోని పీపీఏ చేసుకుంటాం. మీ కరెంటు మేము కొంటాము, గీ రేటు కొంటాము, ఈ డిపిఆర్ కాస్ట్ ఇంత, ఫిక్స్డ్ కాస్ట్ ఇంత, ఉత్పత్తి చేయడానికి ఇంత, ఈ రేటు కొంటాము అని పీపీఏ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్. అయితే ఈ జైపూర్ పవర్ ప్లాంట్ కు డిపిఆర్ తయారు చేసిండ్రు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ డిపిఆర్ను ఇప్పటిదాకా ఆమోదించలేదు. తెలంగాణ డిస్కామ్లు, తెలంగాణ ట్రాన్స్కో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేయలేదు. పీపీఏ లేదు, డిపిఆర్ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించలేదు. మరి ఎందుకు తొందరపడి టెండర్లు పిలిచిండ్రు? ఎందుకు కాంట్రాక్టర్లకు కట్టబెట్టిండ్రు? దాదాపు 8,000 కోట్ల ప్రాజెక్ట్ అది. పీపీఏ లేదు, డిపిఆర్ అప్రూవల్ లేదు, టెండర్ పిలిచిండ్రు, వాళ్ళ మనుషులకు కట్టబెట్టిండ్రు. అయితే పైసలు కావాలి కదా, 8,000 కోట్ల రూపాయల వరకు. వాడు పనిచేసిండు, 1000 కోట్ల బిల్లు పెట్టిండు, 1000 కోట్ల బిల్లులు ఇస్తున్నారు. ముందుకు పోయినకి ఇప్పుడు సింగరేణిలో పైసలు వెళ్తలేవు. సోలార్ల 1000, ఓబీ టెండర్ల 1000, ఈడ 1000 పోయినాయి. ఫర్దర్ పైసలు లేవు, డిపిఆర్ లేదు, పీపీఏ లేదు. ఇది ఆగిపోయింది. ఇప్పుడు ఈ సోలార్ పవర్ ప్లాంట్ ఒక్క రోజుకు 2 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. లేట్ అయితే, ఒక రోజు లేట్ అయితే 2 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. అంటే అది ఇంట్రెస్ట్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ కానీ, కాస్ట్ ఎస్కలేషన్ కానీ రోజుకు 2 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. అంటే ఒక ఏడాదికి 700 కోట్ల రూపాయలు సింగరేణి మీద భారం పడుతుంటది. ఇప్పుడు సంవత్సరం దాటింది, అది ఆగిపోయింది, ముందుకు పోతలేదు. అప్పు ఎప్పుడు వస్తుంది? పీపీఏ ఉంటే బ్యాంక్ అప్పు ఇస్తుంది. పీపీఏ లేదు, డిపిఆర్ అప్రూవల్ లేదు. ఇందులో ఇక ఫన్నీయెస్ట్ పార్ట్, అసలు విషయానికి వస్తుంది. ఇక ఇది ఇట్లుందా? వీళ్ళు పోయి రాజస్థాన్ గవర్నమెంట్ తోని సింగరేణి ఒక అగ్రిమెంట్ చేసింది, జాయింట్ వెంచర్. 76 సింగరేణి, 24 రాజస్థాన్ ప్రభుత్వం, 76-24 రాజస్థాన్ గవర్నమెంట్ తోని అగ్రిమెంట్ చేసుకున్నారు. 24% రాజస్థాన్, 76 సింగరేణి. మరి 24% రాజస్థాన్ గవర్నమెంట్ డబ్బులు పెట్టాలన్నా సింగరేణిలో? అంటే ఈ జైపూర్ పవర్ ప్లాంట్ కట్టడానికి 24% అగ్రిమెంట్ చేస్తే 24% డబ్బులు అయితే పెట్టాలి కదా. రాజస్థాన్ గవర్నమెంట్ తో జేవీ అయింది. ఆ జేవీ తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఆమోదించలే. కానీ బట్టి గారు పోయిండు రాజస్థాన్ కు, ఫోటోలు దిగిండు, జేవీ చేసుకున్నాడు, సంతకాలు పెట్టిండు, వచ్చిండు. అయితే ఇలా జోక్ ఏంటంటే 24% రాజస్థాన్ గవర్నమెంట్ కు ఇందులో షేర్ ఇస్తే రాజస్థాన్ గవర్నమెంట్ మనకేమిస్తుందట తెలుసా? పాకిస్తాన్ బార్డర్ లో జైసల్మీర్ జిల్లాలో 1400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడానికి ఎడారిలో ఇంత జాగిస్తారట. ఆ జాగిచ్చినందుకు వీడు 24% వాటా ఇస్తారట. అంటే మీకు అర్థమైందా? పాకిస్తాన్ బార్డర్ లో జైసల్మీర్ జిల్లాలో థార్ ఎడారిలో
1400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ పెట్టాల్సిన అవసరం సింగరేణికి ఉన్నదా? ఉన్నది. బట్టి గారికి ఉన్నది. పాలకులకు కమిషన్ల కోసం అవసరం ఉన్నది. గా పాకిస్తాన్ బార్డర్లో మనకెందుకు? పెట్టిన సోలార్ పవర్ ప్లాంట్ కొనే దిక్కు లేదు కదా. 107 మెగావాట్లు ఎవడు కొంటలేడు, 67 ఎవడు కొంటలేడు. అదే మూలకు పడ్డది, 1000 కోట్లు ఖరాబ్ అయినది. అంటే ఈ జైపూర్ పవర్ ప్లాంట్ లో రాజస్థాన్ గవర్నమెంట్ కు 24% వాటా ఇచ్చి జైసల్మీర్ జిల్లాలో ఎడారిలో జాగ తీసుకొని ఆడ 1400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ పెడతారట. జేవీ చేసుకున్నారు. రాజస్థాన్ హెడ్ క్వార్టర్స్ జైపూర్ లో సింగరేణి ఆఫీస్ కూడా పెట్టారు. కొంతమంది ఎంప్లాయీస్ ఇప్పుడు స్టడీ చేస్తున్నారు. సోలార్ ప్లాంట్ ఎట్లా పెడదాం, ఇంట్లో ఎంత కమిషన్ కొట్టచ్చు, ఎట్లా పెట్టాలి, ఆ జాగ ఎక్కడున్నది, టెండర్లు ఎట్లా పిలవాలనే పని మీద ఉన్నారు. ఇది కానిద్దామా? ఇది జరిగితే సింగరేణి ఉంటదా? నిజంగా ఆ పాకిస్తాన్ బార్డర్లో పెట్టుకునేది ఉంటే రాజస్థాన్ కూడా పెట్టుకుంటుండే కదా. ఆ ట్యాంకర్లో ఎప్పుడు బాంబులు పడతాయో, ఎప్పుడు మిసైల్ పడతాయో అని ఎవడు కూడా చేసేది. మీకు బక్రగాడు దొరికిండు సింగరేణి అని వీళ్ళు అప్పచెప్పారు మనకు. మనోళ్ళు పోయినాడికి, మనోళ్ళకి ఏమైనా వస్తేనా పోతేనా టెండర్లు విలువాలి, కమిషన్ కొట్టాలి. ఇగో ఇది జైపూర్ పవర్ స్కామ్. అంటే ఈ రోజుకు పీపీఏ లేదు, డిపిఆర్ అప్రూవల్ లేదు, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. ఒక రోజు ఆలస్యం అయితే 2 కోట్ల రూపాయలు భారం పడుతుంది. ఇప్పటికి సంవత్సరం నుంచి పనులు ఆగిపోయిన పరిస్థితి. బ్యాంకుల అప్పు ఉడతలేదు. ఆ కరెంట్ ఎవడు కొంటాడో పీపీఏ లేదు. ఇంకోవైపు మీకు తెలుసు ఎన్టీపీసీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా 1600 మెగావాట్ల థర్మల్ పవర్ మేం మీకోసం కట్టినము, కరెంటు కొనండి అంటే నాకొద్దు కరెంటు అంటుండు రేవంత్ రెడ్డి. 4000 మెగావాట్లు మొత్తం తెలంగాణకు డెడికేటెడ్ పవర్ ఆనాడు తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో పెట్టిండు. కేసీఆర్ ఉన్నప్పుడు 1600 వచ్చింది, కొనేసిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక 800 కొన్నాడు, 2400 అయిపోయింది. ఇంకా 1600 ఉన్నది. ఆ 1600 మెగావాట్లు మీకోసమే కట్టినం, మీకు ఇస్తాం ఈ కరెంటు, తెలంగాణ కోసమే పెట్టిన మీ ప్లాంట్ తీసుకోండి అంటే మాకొద్ది కరెంటు అంటుండు రేవంత్ రెడ్డి. ఆడనేమో తయారున్న 1600 తీసుకోనంటావు, ఈడ జైపూర్లో 800 పెడతా అంటావు. ఇప్పుడు జైపూర్లో ప్లాంట్ పెడితే సింగరేణి సొంత డబ్బులు కొన్ని పెట్టాలి, అప్పు తేవాలి, మిత్తి కట్టాలి. ఎందుకు? ఎవరి కోసం? సింగరేణి బాగుపడుతుందా, నష్టం చేస్తారా? వాడు ఎన్టీపీసీ పైసా పెట్టుబడి లేదు, పైసా ఖర్చు లేదు, నెత్తి మీద అప్పు లేదు, మిత్తి కట్టేది లేదు, నీకు పని లేదు, అంతా తయారున్నది. 1600 మెగావాట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్టీపీసీ ఇస్తా అంటేనేమో వద్దంటావు, సింగరేణిలో జైపూర్లో పవర్ ప్లాంట్ ముద్దంటావు. అంటే ఏందన్నట్టు? కమిషన్. అంతేనా కాదా? ఇది జైపూర్ పవర్ ప్లాంట్. ఇందులో ఇంకో పాయింట్ నేను ఇందాక చెప్పిన మీకు, జైపూర్లో ఆల్రెడీ మనం ఒక థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టినాము అని. ఆ థర్మల్ పవర్ ప్లాంట్ ఎట్లుండే అంటే 2017-18లో భారతదేశంలోని అన్ని థర్మల్ పవర్ ప్లాంట్లలో ఆనాటి బీఆర్ఎస్ పాలనలో దేశంలో నంబర్ 5 ర్యాంక్ ఉండేది సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్. కాంగ్రెస్ వచ్చినాక ఏడికి పోయింది? 2024-25లో 66వ స్థానం, 2025-26లో 65వ స్థానానికి పోయింది. పిఎల్ఎఫ్ స్టేషన్, పిఎల్ఎఫ్. ఈ పిఎల్ఎఫ్ అంటే ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్. అంటే అందులో ఎంత కరెంటు మనం ఉత్పత్తి చేస్తున్నాం. 100 రావాలి, 100 యూనిట్లు రావాలంటే 100లో ఎంత ఉత్పత్తి చేస్తున్నాం, ఎన్ని యూనిట్లు కరెంటు తీస్తున్నాము, తీసేదాని యావరేజ్ ను పిఎల్ఎఫ్ అంటాం. బీఆర్ఎస్ ఉన్నప్పుడు చూడండి 91%, 82, 87, 88. కాంగ్రెస్ వచ్చినాక 76, 72కు పడిపోయింది. అంటే ఉన్న సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఉత్పత్తి కూడా సరిగా చేయట్లేదు, తగ్గుముఖం పట్టింది. 9000 యూనిట్ల నుంచి 9575 యూనిట్ల నుంచి కాంగ్రెస్ వచ్చినాక 7900, 7500. ఉన్న థర్మల్ పవర్ ప్లాంటే బ్యాక్ డౌన్ చేస్తున్నారు. ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్ లోనే పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి చేస్తలేరు. దాని పిఎల్ఎఫ్ పడిపోయింది. 5వ స్థానం నుంచి 66వ స్థానానికి
ఆ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క ర్యాంకు పడిపోయింది. ఉన్న దాంట్లోనేమో ఉత్పత్తి చేయరు, ఉన్నదాన్ని బ్యాక్ డౌన్ చేస్తారు, కొత్త ప్లాంట్ పెట్టమంటారు. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనో ఇవాళ ఈ కార్మికులకు, ఈ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నౌ నెక్స్ట్, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూ. 40 లక్షల టన్నుల బొగ్గు మాయం. ఇదంతా బాగా చర్చ జరుగుతుంది, సింగరేణిలో ఫుల్ చర్చ జరుగుతుంది. ఏమైంది అసలు ఈ బొగ్గు? బొగ్గు ఏమైనా దాచిపెట్టుకోవడానికి బంగారమా? 40 లక్షల మిలియన్ టన్స్, 40 మిలియన్ టన్స్, 40 మిలియన్ టన్స్, 40 మిలియన్ టన్నుల బొగ్గు ఏమైనా మాయమవుతుందా? ఏం దాచుకుంటే దాగేదా? అసలు ఏమైంది? అసలు విషయం మీకు చెప్తా. ఈ కాంగ్రెస్ గొప్పలకు పోయి అప్పుడున్న సీఎండి, ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి, అరే మేము బాగా ఉత్పత్తి చేసినాం, సింగరేణికి బాగా లాభాలు వచ్చినాయి, మా అంత తీస్మార్కాన్ని ఎవరు లేడు అని గొప్పలకు పోయి మొదటికే మోసం తెచ్చింది. అంటే అసలు బొగ్గు ఉత్పత్తి కాలే, బొగ్గు బాయిల మీద స్టాకు లేదు. కానీ వీళ్ళు ఏం చేసిందంటే బొగ్గు ఉత్పత్తి అయినట్టు, అదంతా బొగ్గుబాయి మీద మూలకు కుప్పబోసి పెట్టినట్టు, దాని మీద ఇంత లాభాలు వచ్చినట్టు లెక్కలు కట్టుకొని లాభాలు పెంచింది. అంటే మనం 4,400 రూపాయలకు ఒక టన్ను బొగ్గు అమ్ముతాం. ఈ 40 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయినట్టు, దానికి 4,400 రూపాయల చొప్పున లాభాలు వచ్చినట్టు లెక్క పెట్టి 8,000 కోట్ల రూపాయల లాభం వచ్చింది తాపసింగరేణికి. అలా 4,000 కోట్లు భవిష్యత్ అవసరాలకు పక్కన పెట్టినాం, 4,000 కోట్లలో బోనస్ ఇస్తున్నాము అని చెప్పిన మాట మీకు గుర్తు చేస్తా ఉన్నా. మరి నిజంగానే బొగ్గుంటే మేము పోయి చూస్తామని మొన్న మేము రామగుండం పోయినాం. ఎందుకు 200 మంది పోలీసు వాళ్ళని పెట్టి ఆపిండ్రు? నేను మొన్న పోయినాం, భూపాలపల్లికి పోయినాం, 500 మంది పోలీసు వాళ్ళని పెట్టి ఆపారు. ఎందుకు ఆపుతున్నారు? బొగ్గుంటే మాకు తీసుకుపోయి చూపించి, మేము ఎమ్మెల్యేలమే కదా, పర్మిషన్కి అప్లై చేసినాం, మేము 5గురమే పోతామన్నాం. మేమేం బొగ్గుబాయిలకు పోయి చూస్తామంటలేం కదా, ఓపెన్ క్యాస్ట్లకు పోతామో లేకపోతే అండర్ గ్రౌండ్ మైన్లకో పోతామంటలేం మేము. మీరు బొగ్గు తీసి పక్కకు కుప్ప పోసినా అన్నారు, కుప్ప చూస్తాము అంటే ఎందుకు పోనిత్తలేరు? గాడే మైన్ సేఫ్టీ ఉన్నది, దానికి సమాధానం చెప్పాలి కదా. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎట్లా మన కార్మికులకు నష్టం జరిగింది. 40 మిలియన్ టన్నుల బొగ్గు అంటే 1,600 కోట్ల రూపాయల విలువ కలిగిన బొగ్గు. అది తీయని బొగ్గుకు, రాని లాభాలకు, బొగ్గు తీసినామని లాభాలు వచ్చినాయని దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు కేంద్ర ప్రభుత్వానికి, దాని మీద కోల్ సెస్ కట్టిండ్రు, దాని మీద డిఎంఎఫ్టీ కట్టిండ్రు, దాని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్ కట్టిండ్రు, దాని మీద రేవంత్ రెడ్డి ఫుట్బాల్ షోకులు తీర్చడానికి సిఎస్ఆర్ డబ్బులు కూడా ఇచ్చిండ్రు. అరే చూడండి, లాభాలు వస్తే ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు, బొగ్గు దవ్వుతే కోల్ సెస్ కడతాడు, లాభాలు వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్ ఇస్తారు. తవ్వని బొగ్గుకు, రాని లాభాలకు ఇన్కమ్ ట్యాక్స్లు, జీఎస్టీలు, కోల్ సెస్లు, డిఎంఎఫ్టీలు, సిఎస్ఆర్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్లు ఇచ్చి ఈ కార్మికుల సొమ్మును ఆగం చేసింది. అది చెప్పరు, ఇది చెప్పరు. బొగ్గు మాయమైందా అంటే మాయం కాలేదు. మరి మాయం కాకపోతే కుప్ప చూపిరా బయట, నేను రానియం చూపియం. రాని బొగ్గుకు, లేని బొగ్గుకు, తవ్వని బొగ్గుకు ఎవడయ్యే సొమ్మని ఇన్కమ్ ట్యాక్స్ కట్టినావు, ఎవడయ్యే సొమ్మని డిఎంఎఫ్టీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్లు ఇచ్చి మా కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నావని నేను అడుగుతా ఉన్నా. ఈ నష్టం కార్మికులది కాదా? ఆ డబ్బంతా నువ్వు కట్టినావు, రేపెట్లా? లేని దాన్ని ఎట్లా కడతావు? దాని మీద ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, ఎంత లాస్ అవుతుంది? దీనికి సమాధానం చెప్పరు. ఇప్పుడు చూద్దాం, మన కొత్తగూడెం కూడా ఎంత స్టాక్ ఉందో చెప్తా. మీ కార్మికులు రేపు పోయి చూడండి. ఇప్పుడు ఎందుకు పోయిందిరా బాబు, ఇది వస్తలేదు.
వెనకేమన్నా డిస్టర్బ్ అయిందా? చేయండి. కొత్తగూడెం అందే ఇది చూడు, కొత్తగూడెం ఎంత లక్ష 11,000. సరే, రైట్. అయితే ఈరోజు వాస్తవానికి 4 మిలియన్ టన్నులు అంటే 40 లక్షల మెట్రిక్ టన్నులు, సబ్జెక్ట్ ఆఫ్ కరెక్షన్. 4 మిలియన్ టన్నులు అంటే 40 లక్షల టన్నులు. టన్నుకు 4,000 రూపాయలు వేసుకుంటే 40 లక్షలు ఇంటూ 4,000 అంటే 1,600 కోట్లు. 4 మిలియన్ టన్నులు, దట్ మీన్స్ 40 లక్షల మెట్రిక్ టన్నులు. 40 ఇంటూ 4,000 వేసుకుంటే 1,600 కోట్లు. ఇప్పుడు ఏం చేసింది? నేను బయట పెట్టి 2 నెలలు అయింది. ఆల్మోస్ట్ 2-2.5 నెలల నుంచి బయట పెట్టినాం. బయట పెట్టి ఏం చేసి దొరికిపోయిందిగా దొంగలు. సింగరేణి యావరేజ్ ఉత్పత్తి ఒక రోజుకు 1,80,000, 1,70,000 మెట్రిక్ టన్నులు ఉంటుంది. అంతేనా? ఏం చేస్తుంది మనం బయట పెట్టినప్పటి నుంచి? ఆ జైన్ బాబు ఈలోపు ఏం చేస్తుంది? నేను బయట పెట్టినప్పటి నుంచి ఉత్పత్తి తగ్గించి స్టాక్ లాబడుతున్నామని చూపిస్తాడు. 1,80,000 చూపించే కాడ ఇప్పుడు మీరు పోయిన 2 నెలలు చూడండి. ఇది బయట పెట్టినప్పటి నుంచి 1,30,000, 1,40,000, 1,50,000 ఉత్పత్తి చూపిస్తున్నారు. అంటే 40,000-50,000 ఉత్పత్తి తక్కువ చూపించి ఈ స్టాక్ మీద బొగ్గు లావట్టినామని చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ 40 లక్షల మెట్రిక్ టన్నులకెళ్ళి తగ్గుకుంటూ 24-25 తెచ్చిరు. ఇప్పుడు నిజంగా ఉన్నదా లావట్టిందా అంటే లేదు. పోనీ ఆ 24 ఆ 25 చూపించాలి కదా. సరే, ఇప్పుడు మేము 2 నెలల లావట్ ఈ విషయాన్ని బయటకు తెచ్చినాం. రోజు 40,000-50,000 కవర్ చేస్తారు. ఇప్పుడు కొత్తగూడెం చూద్దాం. కొత్తగూడెంలో ఇది ఫస్ట్, ఇది కొత్తగూడెందే. ఫస్ట్ బాబు తొందరగా స్క్రీన్ ఆన్ అవుతుందా, టైం పడుతుందా? ఓకే, ఉండండిలే, మీరు మెల్లకి తొందర లేదు. ఈ ఫస్ట్ కొత్తగూడెం క్లోజింగ్ 49,011 అంటే 49,000 మెట్రిక్ టన్నులు ఇప్పుడు కొత్తగూడెం బొగ్గుబాయి మీద ఉంది అని చెప్తున్నారు. మీరు రేపు పోయి చూడండి 49,000 ఉందా. ఇవన్నీ ఒక్కొక్కటి మొత్తం ఎంత ఉంది? ఇది 5 జూన్ 2026 నాడు మేము సింగరేణి అఫీషియల్ దాంట్లోకి వెళ్ళి తీసుకున్నది. ఎంత చూపించింది క్లోజింగ్? ఆ రోజు 30 లక్షల, ఆ రోజు 26 లక్షలు ఉంది. 26,28,448 ఉందని ఆ రోజు చూపించింది. మన కొత్తగూడెం చూస్తే ఆ రోజు 49,011 మెట్రిక్ టన్నులు బొగ్గు ఉందని చెప్తా ఉన్నారు. నిజంగా 49,000 ఉందా? మరి లేదు. అంటే లేని బొగ్గుకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టి మీరు పన్నులన్నీ కట్టి ఇవాళ సంస్థను ముంచుతా ఉన్నారు. గొప్పలకు పోయి సంస్థను దివాలా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీంట్లో బాధపడేది ఏంటంటే కేంద్ర బొగ్గు మంత్రి ఎవరు? కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డికి ఈ సింగరేణిలో 49% వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది, 49%. నేను కిషన్ రెడ్డి గారికి లేఖ రాసిన, అరే 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైంది, దీని మీద విచారణ జరపండి కిషన్ రెడ్డి గారు, నిజానిజాలు బయటకు తీయండి, ఇందులో నీ కేంద్ర ప్రభుత్వానికి కూడా 49% వాటా ఉందంటే ఆయన ఒక ఉత్తరం రాసిండు రాష్ట్ర ప్రభుత్వానికి. ఏదో సింగరేణిలో ఏదో బొగ్గు మాయమైందట, జర మీరు ఎంక్వైరీ చేసుకోండి చూసుకోండి అన్నాడు. అరే వాడు దొంగతనం చేసిండ్రా భయ్, వాని మీద చర్య తీసుకో అంటే దొంగకే ఉత్తరం రాసిండు.
అరే నువ్వు దొంగతనం చేసినవట జర నీ మీద ఎంక్వైరీ చేసుకో అంటుండు. గిట్లుంటారా ఎక్కడైనా? అరే వాడు దొంగతనం చేసిండు, అది ఆగమైతుంది అంటే దొంగకే ఉత్తరం చిట్టి రాసిండు, నువ్వు దొంగతనం చేసినావని అంటున్నారు, జర నీ మీద ఎంక్వైరీ చేసుకో అన్నట్టున్నది కథ ఇది. నువ్వు ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థగా, ఒక బొగ్గు శాఖ మంత్రిగా, 49% వాటాదారుడిగా నీకు బాధ్యత లేదా? ఇవాళ కిషన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా. అంటే ఇవాళ ఇద్దరు ఒకటైపోయింది, మ్యాచ్ ఫిక్సింగ్. ఇద్దరు కలిసి ఈ సంస్థను ఆగం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ కార్మిక సోదరులారా, ఇలా అనేక కోల్ మైన్స్, మొన్న మేము రామగుండం పోయినాం, మన భూపాలపల్లి పోయినాం, ఇవాళ కొత్తగూడెంకి వచ్చినాం. మీ అందరికి తెలుసు ఒకటి లాంగ్ వాల్ ప్రాజెక్ట్ అని ఉంటుంది, ఐడియా ఉందా మీకు? ఏపీఏ ఏఎల్పి ప్రాజెక్టుల ఉత్పత్తి బంద్ అయ్యి ఎన్ని రోజులైంది? 2 సార్లు ఎన్ని రోజులైంది? 2 ఏళ్ల నుంచి లాంగ్ వాల్ ప్రాజెక్టులో బొగ్గు ఉత్పత్తే లేదు. దాంట్లో ఎంత స్టాక్ చూపిస్తుంది తెలుసా? ఇప్పుడు 1,81,771 ఆ కింద కనబడుతుంది చూడు, 1,81,771. 1,81,000 అది మూలకు పడే 2 ఏళ్ల ఇంద్రాబాయ్ అంటే దాని మీద 1,81,000 బొగ్గు తీసిన మూలకు కుప్పవెత్తం అంటాడు. అంటే ఎవరి చెవులు పువ్వు పెడుతున్నారు వీళ్ళు? మూలకు పడి 2 ఏళ్ల ఉత్పత్తే బంద్ అయింది. మేము ఉత్పత్తి చేసినాం, 1,81,000 స్టాక్ ఉందంటాడు. అంటే ఈ రకంగా ఇలా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఇది రాదా బాబీగా? చిన్నగా చేస్తే వస్తున్నట్టుంది కొద్దిగా. అక్కడ చూడండి, ఏపీఏ చిన్నగా చేస్తే కనబడుతుంది, ఈ ఎల్లో కనబడుతుంది చూడండి. ఏపీఏ ఏఎల్పి లాంగ్ వాల్ ప్రాజెక్ట్ 1,81,000 అడ్రియాల్ లాంగ్ వాల్ ప్రాజెక్ట్, అదే కదా కనబడుతుంది. మీకాడ 1,81,000 మెట్రిక్ టన్నులు అంటే అది కూడా లేదు. అంటే మొత్తానికి ఈ సింగరేణి ఉన్నది పోయా కదరా బాబు, మంచిగా ఉండే కదరా బిడ్డ, ఇంట్లోకి కూడా వాళ్ళే వచ్చేదా? ఏరా అజయ్, పోనీ దీని వరకన్నా చెయ్యి, అది రాకపోతే రాకపోయాది, దీని వరకన్నా చెయ్యి. అది చేయగలుగుతారా చేయలేరా? అంటే చేయగలుగుతామంటే ఆగుతా, లేదంటే నేను మాట్లాడేస్తా. ఒక మంచి వీడియో చూపించేది. ఈ స్కామ్ మేము బయట పెట్టినాం కదా, బయట పెట్టినాక ఏమైంది, భూపాలపల్లి పోదామని పోయినాం. ఆడ కూడా మన కార్మికులతో మీటింగ్ పెట్టుకున్నాం. ఇట్లే మేము పోయే డేట్ ఒక 5 రోజుల ముందే డిక్లేర్ చేసినాం. జనరల్గా మీ దగ్గర రిజెక్టెడ్ బొగ్గు కానీ కొంత ఆ తీసిన ఓబీ కానీ కుప్ప వస్తారు కదా, షెల్ మేము పోతున్నామని తెలిసి బయటకే లారీలలో బొగ్గు తెచ్చి మీదకు ఆ మట్టి దిబ్బల మీద, ఆ షెల్ మీద ఒక లేయర్ బొగ్గు వేరుస్తారు. ఆ వీడియో చూపిస్తా, నెక్స్ట్ ఉన్నది. అయితే దానిలో మన కార్మికుడు ఉన్నాడు, మొత్తం వీడియో తీసి నాకు పంపించండి. హరిశన్న నువ్వు వస్తున్నావు అని చూడు, అంత బయటకెళ్ళి బొగ్గు తెచ్చి మీద ఒక లేయర్, జనరల్ గా ఇప్పుడు ఎర్రమట్టి పోస్తాం చూడు మీద, అట్లా మొత్తం ఆ మట్టి దిబ్బల మీద బొగ్గు తెచ్చిపోతున్నారు. అంటే ఒకవేళ మేము లోపల వేసి చూసినా ఇక చూడుని పై బొగ్గు మొత్తం ఇదంతా బొగ్గే అన్నట్టు, లోపలంతా మట్టి, మీద మాత్రం ఒక లేయర్ బొగ్గు. ఆ వీడియో కూడా ఉన్నది, ఇప్పుడు నేను చూపిస్తా, అది మంచిగా అయితే చూపిస్తా. అంటే ఇంత దిగజారిపోయి సింగరేణిని భ్రష్టు పట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే నేను కార్మికుల్ని కోరేది, ఇప్పుడు మీకు కూడా చెప్పిన, కొత్తగూడెంలో గంత స్టాక్ ఉందని చెప్పిండ్రు. మీరైతే పొద్దుగాలేస్తే కార్మికులే అక్కడనే పనిచేస్తారు కదా, స్టాక్ మీకు కనబడాలన్నా వద్దా? మీరు జీఎం దగ్గర పోండి, రామగుండం జీఎం దగ్గర పోండి, భూపాలపల్లి జీఎం దగ్గర పోండి, కొత్తగూడెం జీఎం దగ్గర పోయి నిలదీయండి. నువ్వు ఇంత స్టాక్ ఉన్నది, బరాబర్ ఉన్నది అంటున్నావు కదా, మరి చూపి
మమ్మల్ని చూడ్డానికి అలో చేయి. మమ్మల్ని అంటే బయట వాళ్ళు రాణిస్తలేరు. మీరు కార్మికులుగా, మీరు ఈ సంస్థలో బాధ్యులుగా, ఉద్యోగులుగా, సింగరేణి పరిరక్షకులుగా మీకైతే చూసే హక్కు ఉండాలి కదా. మీరు పోయి చూడండి, మీరు నిలదీయండి. మీకేమన్నా అయితే మేముంటాం మీకు అండగా. ఏ ఇబ్బంది వచ్చినా మేముంటామని చెప్తా ఉన్నా. లేదు, మా జర్నలిస్టులను కోరుతా ఉన్నా, మీరు పరిశోధించండి, మీరు వెళ్ళండి, నిజంగా అక్కడ బొగ్గు ఉన్నదా లేదా మీరైనా వెరిఫై చేసి. ఎందుకంటే ఇవాళ మీకు ఈ బాధ్యత దొరికిందంటే సింగరేణి ఉంటేనే మీకు ఈ నౌకరు దొరికింది. లేకపోతే ఇది ఒక చిన్న మండలం. ఇది ఇవాళ ఇంత పెరిగింది. కొత్తగూడెం ఒక జిల్లా కేంద్రమైందంటే సింగరేణి బొగ్గు వల్ల, ఆ బొగ్గు ఉండడం వల్ల, ఇక్కడ కరెంటు ఉత్పత్తి కేంద్రం రావడం వల్ల ఇక్కడ ఈ పట్టణం పెరిగింది. ఇక్కడ మనందరం కూడా పెరిగినాం కదా. అందరం సింగరేణి ఉప్పు తిన్నోళ్లే కదా ఇడున్నోళ్ళం. మరి ఆ సింగరేణిని కాపాడుకోవాలి కదా. మీరు కూడా పరిశోధించి బయటకు తీయాలని మా మిత్రుల్ని కూడా నేను కోరుతా ఉన్నా. రైట్, ఉండనిగా. బయటకెళ్ళి తెచ్చి బొగ్గు పోతున్నారు. కొప్పులు ఈశ్వరన్న రాజిరెడ్డి గారు పోయి దొరకబట్టారు. ఓ రోజు మబ్బులు లేచిపోయినారు. రైట్, ఇంకో పాయింట్. సరే, ఈ మధ్య సింగరేణి అధికారులు కొందరు ఏమంటున్నారు, లేలే బొగ్గు బరాబర్ ఉన్నది, ఫుల్లుగా ఉన్నది స్టాకు అంటున్నారు. నేను ఒక సింపుల్ క్వశ్చన్ మీ ముందు పెడుతున్నా. ఇది నాది కాదు, సిఈఏ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వెబ్సైట్, మీరు కూడా పోయి కొట్టచ్చు ఇంటికి పోయినాక. సిఈఏకి పోతే అందులో దొరుకుతుంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వెబ్సైట్లో పోయి చూడండి. దేశంలో ఏ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దగ్గర ఎంత బొగ్గు ఉండాలి, ఎంత ఉన్నది అనేది అందులో ప్రతిరోజు అప్డేట్ చేస్తుంటారు. తెలంగాణ జెన్కో ఆల్ ప్లాంట్స్ ఎంత ఉండాలి? 25,54,000 టన్నులు ఉండాలి. ఎంత ఉన్నది? 6 లక్షలు. అంటే 24% ఉండాల్సిన దాంట్లో ఉన్నది. 76% షార్టేజ్ ఉంది అని మనని హెచ్చరించిండు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని. రేపు వర్షాలు పడితే, ఇబ్బంది పడితే అక్కడ మినిమం 25 లక్షల టన్నులు ఉండాలి. మీరు ఎందుకు పెట్టలేదు? 6 లక్షలే ఎందుకు పెట్టిండ్రు? వెంటనే బొగ్గు పూర్తి స్థాయి నిల్వలు పెట్టండి అని కేంద్ర విద్యుత్ శాఖ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇక్కడ నా క్వశ్చన్ ఒకటే, మీరు అంటున్నారు కదా 20 లక్షల స్టాక్ ఉన్నది, సిలకు ఉన్నది అంటారు కదా, మరి మీ బొగ్గుబాయి మీద ఉన్న బొగ్గును గాడికి వంపనీకి ఎందుకు పంపొస్తలేదు? ఎందుకు షార్టేజ్ ఉన్నది? మన కేటీపీఎస్ దగ్గరనో, మన విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్కో దగ్గరనో, యాదాద్రి దగ్గరనో, మన పాల్వంచల ఒకటి ఉంటుంది కదా, దాని పేరేంది, ఒకటి కొత్తగూడెం, ఒకటి భద్రాద్రి, ఒకటి యాదాద్రి, అంతే కదా. ఈ భద్రాద్రి దగ్గర, యాదాద్రి దగ్గర, కొత్తగూడెం దగ్గర ఎందుకు బొగ్గు స్టాక్ లేదు? మీరు అంటున్నారు బొగ్గు ఉత్పత్తి చేసినాం 20 లక్షలు, 40కి 20కి తెచ్చిండ్రు, అంటే 2 మిలియన్ టన్స్. అంటే మరి 2 మిలియన్ టన్స్ బొగ్గు బాయిల మీద ఉంటే గాడికి వంపనీకి ఏం కష్టం వచ్చింది? అంటే బొగ్గు లేనట్టే కదా, ఉంటే వంపుదురు కదా. వై దెర్ ఇస్ ఎ షార్టేజ్ ఆఫ్ 76%? కెన్ ఎనీబడి ఆన్సర్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్? ఎవరు సపోర్ట్ చేస్తలేదు. ఒకవైపు కేంద్రం హెచ్చరిస్తుంది, ఇది నిన్నటిదే ఫిగర్, ఇది పాతది కూడా కాదు. 25 లక్షల టన్నులు ఉండాల్సిన చోట 6 లక్షలే ఉంది. రేపు ఇబ్బంది వస్తుంది, స్టాక్ మెయింటైన్ చేయండి అని కేంద్రం విద్యుత్ శాఖ హెచ్చరిస్తా ఉంది. మీరేమో బొగ్గుబాయిల మీద ఫుల్ బొగ్గు ఉన్నది అంటున్నారు. ఉంటే మరి పంపాలి కదా ఆడికి. ఏది నిజం? బొగ్గుబాయిల మీద బొగ్గు లేనిది నిజమా? ఇక్కడ స్టాక్ లేనిది నిజమా? ఇవాళ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందే చూసిండ్రు, లారీలలో తెచ్చి ఎట్లా బొగ్గు వేరుస్తుండ్రో చూసిండ్రు. లాంగ్వాల్ ప్రాజెక్టులో, అడ్రియాల్ లాంగ్వాల్ ప్రాజెక్టు బంద్ అయి 2 సంవత్సరాలు అయితే ఆడ 2 లక్షల టన్నుల బొగ్గు ఎట్లుంటుందో వాళ్ళ నిజాయితీ ఏందో అర్థమవుతుంది. ఇవాళ కొత్తగూడెం జీఎం కింద కూడా మరి ఎక్కడ స్టాక్ ఉందో ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఈ రకంగా వాళ్ళ తప్పిదాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి.
ఇది కూడా ప్లాంట్ వైస్. కోల్ ఇండియా వెబ్సైట్ జూన్ 16 నాడు తెలంగాణ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో అడుగంటిన బొగ్గు నిల్వలు, స్టాకు లేదు, పరిస్థితి బాగలేదు అని చెప్పి ప్రాజెక్ట్ వైజ్ రామగుండము ఒక్కొక్క ప్రాజెక్ట్ వైజ్ కూడా కేంద్ర కోల్ ఇండియా కూడా స్పష్టంగా చెప్పింది. మీరేమో సింపుల్ క్వశ్చన్, బొగ్గుబాయిల మీద బొగ్గు ఉంటే అడిగి పంపడానికి కష్టం ఉంటుందా? లేదు. అందుకే మీరు అటు స్టాక్ పెట్టలేకపోతున్నారు. ఇది ఈనాడు పత్రికలో వచ్చిన వార్త. బొగ్గు ఉత్పత్తి ఎట్లా తగ్గుతా ఉంది. 50 మిలియన్లు, బీఆర్ఎస్ టైంలో 65, 67, 70 మిలియన్ టన్నుల దాకా మనం తెచ్చినాం. కానీ కాంగ్రెస్ వచ్చినాక వాళ్ళ అవినీతి వల్ల, టెండర్లలో ఆలస్యం కావడం వల్ల ఇవాళ 69 నుంచి 58కి పడిపోయింది. మరి 26, 27 ఇంకెంతకు పడిపోతుందో చూడాలి. ఇంకా దారుణమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇదే పద్ధతి కొనసాగితే 30 సంవత్సరాల తర్వాత మొదటిసారి సింగరేణి నష్టాలు చవి చూడబోతా ఉంది. నష్టాలు రావద్దని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. మా కార్మికులకు బోనస్ రావాలని భగవంతుని కోరుకుంటున్నా. కానీ వీళ్ళ ఈ అవినీతి, ఈ కుంభకోణాలు ఒకటి కాదు, రెండు కాదు, ఇవి ఇట్లే కొనసాగితే ఈ సంవత్సరం మరింత ఉత్పత్తి పడిపోయి సింగరేణి 30 ఏళ్ల తర్వాత, ఐ థింక్ ఎప్పుడో 1998, 99 ప్రాంతాల్లో నష్టాల్లో ఉండే, తర్వాత కంటిన్యూస్ ప్రాఫిట్లు. ఈ పరిస్థితి ఇట్లే కొనసాగితే రేపు నష్టాలకు పోయే ప్రమాదం కనబడతా ఉంది. ఇప్పటికైనా మేల్కొనండి, బొగ్గు ఉత్పత్తి పెంచండి, స్కాములు ఆపండి, పారదర్శకత పెంచండి అన్నదే ఇవాళ కార్మికుల పక్షాన మేము చేస్తున్నటువంటి డిమాండ్. ఎక్స్ప్లోజివ్ స్కామ్. జిలెటిన్ 6 వాడతారా? బొగ్గుబాయిలలో వాడతారా? మీరు ఇద్దరు డైరెక్టర్ల పేర్లు విన్నారా? ఒక ఆయన జీవీ రెడ్డి, ఒక ఆయన వికే శ్రీనివాస్. ఎప్పుడైనా విన్నారా? సింగరేణి డైరెక్టర్లు జీకే రెడ్డి, ఇక్కడే హెడ్ క్వార్టర్స్ లో ఉండేటోళ్ళు జీవీ రెడ్డి, ఒక ఆయన వికే శ్రీనివాస్. వాళ్ళు ఎందుకు రాజీనామా చేసిండ్రు? వాళ్ళకి ఎందుకు రివర్షన్ వచ్చింది? ఇవాళ మీరు తెలుసుకోండి, మీ సంస్థలో మీరు తెలుసుకోండి. ఇవాళ ఎక్స్ప్లోజివ్ స్కామ్స్. ఇవాళ బొగ్గు అంటే మనకు 2-3 ఉంటాయి కొలమానం. కోల్ ఇండియా, మహారాష్ట్రలోని వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్. జనరల్గా ఎప్పుడైనా గత 30 ఏళ్ల చరిత్ర కోల్ ఇండియా వాడు వచ్చి సింగరేణిని చూసి నేర్చుకున్నాడు. వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ వాళ్ళు వచ్చి సింగరేణిని చూసి నేర్చుకునేవాళ్ళు, మన పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళు నేర్చుకునేవాళ్ళు. కానీ ఇవాళ ఒకటేసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ జిలెటిన్ స్టిక్స్ యొక్క ధర 30% పెంచింది. పర్ ఎంఎంటీ 37,864 ఉంటే, ఏది వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో 37,000, సింగరేణిలో దాని ధర 44,467 రూపాయలు పెంచింది. అంటే దాదాపు ఒక 300 కోట్లు అదనంగా చెల్లింపులు జరుగుతూ ఉన్నాయి. ఇది ఎవరి డబ్బు? దీంట్లో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, జీవీ రెడ్డి చాలా నిజాయితీ కలిగిన అధికారి, 35 ఏళ్లు సింగరేణిలో పనిచేసిన ఒక గొప్ప అధికారి. ఈ ఫైల్ మీద సంతకం పెట్టమంటే ఇది అన్యాయం, నేను పెట్టను, ఇది ఇంత పెంచితే ఇది సింగరేణి మీద భారం పడుతుంది, మీ కమిషన్ల కోసం సింగరేణిని ఆగం చేయొద్దు అని జీవీ రెడ్డి అనే ఒక డైరెక్టర్ సంతకం పెట్టకపోతే ఆయనను లాంగ్ లీవ్ లో పంపించి రిజైన్ చేసి ఆయన సంస్థ నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. అట్లే ఇంకొక డైరెక్టర్ వికే శ్రీనివాస్, అతను కూడా సంతకం పెట్టను, ఇది అన్యాయం అంటే ఆయనను డైరెక్టర్ నుంచి జీఎం పోస్టుకు రివర్షన్ ఇచ్చి ఆయనను తీసుకుపోయి విజయవాడకు ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఇగో ఈ రకంగా జరుగుతా ఉంది సింగరేణిలో. ఎప్పుడైనా నిజాయితీ గల అధికారికి రివార్డు ఇస్తాం, ఇంకా బాధ్యతలు పెంచుతాం. కానీ ఆయన నిజాయితీ చివరికి రాజీనామా చేసి వెళ్లిపోవాల్సి వచ్చింది. నిజాయితీ రివర్షన్ వచ్చి ట్రాన్స్ఫర్స్ కు బలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ రకంగా ఇలా ఎక్స్ప్లోజివ్ స్కామ్ లో 2 డైరెక్టర్లు బలైపోయినరు. 100 కోట్ల రూపాయలు ఇవాళ సింగరేణి మీద ఈ జిలెటిన్ స్టిక్ స్కామ్ రూపంలో ఈ సింగరేణి మీద భారం పడతా ఉంది. డీజిల్ స్కామ్.
బీఆర్ఎస్ ఉన్నప్పుడు కానీ గతంలో సింగరేణిలో డీజిల్ సంస్థనే సప్లై చేసేది. కానీ వీళ్ళు వచ్చినాక ఏంటంటే దాని కాంట్రాక్టర్ దాంట్లోకి తీసుకుపోయింది. రాష్ట్ర సింగరేణికి భారం. ఇప్పుడు డీజిల్ మనం సప్లై చేస్తే 500 కోట్ల రూపాయల వాల్యూ. డీజిల్ కాంట్రాక్టర్కి ఇచ్చినామనుకో అది 1000 కోట్ల రూపాయలు అవుతుంది. రేపు బిల్డింగ్ లో 1000 కోట్ల మీద జీఎస్టీ కట్టాలి కదా. ఆ జీఎస్టీ భారం ఎవరి మీద పడుతుంది? సంస్థ మీద పడుతుంది. సింగరేణికి నష్టం జరుగుతుంది. అంటే ఇలా వీళ్ళ పర్సెంటేజ్ల కోసం 100 కోట్ల రూపాయలు ఈ డీజిల్ స్కామ్ పేరిట ఇలా సంస్థ మీద భారం వేసినటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని కూడా ఆర్టీఐలు అడిగినాం. మేము ఈ డీజిల్ గతంలో ఉండేదా, ఎప్పుడు పెట్టిండ్రు ఈ డీజిల్ అని అడిగితే స్పష్టంగా ఈ డీజిల్ స్కామ్ లో కూడా వాళ్ళే సమాధానం చెప్పినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్ డాక్యుమెంట్ కూడా మేము మీ ముందు 4th స్పెసిఫై ద ఎగ్జాక్ట్ డేట్ ఆన్ విచ్ ఎనీ చేంజ్ ఇన్ డీజిల్ పేమెంట్ పాలసీ వాజ్ ఇంప్లిమెంటెడ్. The SRP OC2 expansion project was awarded on January 3rd, 2026 with diesel included in the scope of the contractor and the payment is made for excavation inclusive of diesel. అంటే 2026లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ డీజిల్ ని కూడా కాంట్రాక్టర్ దాంట్లో కలిపి కాంట్రాక్ట్ వాల్యూని పెంచి అటు కాంట్రాక్టర్ లబ్ధి చేసిండ్రు, ఇటు జీఎస్టీ పేరు మీద సంస్థకు నష్టం చేసేటువంటి కార్యక్రమం ఇది డీజిల్ స్కామ్ లో కూడా బయటపడ్డది. బకాయిలు రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏ బీఆర్ఎస్ పైసలు కట్టలే, బీఆర్ఎస్ సింగరేణికి అంతా అప్పు పెట్టిపోయిందని మన మీద బద్నాం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది సమాచార హక్కు చట్టంలో నేను అడిగితే సింగరేణి పంపిన కాగితం, ఇది నా కాగితం కాదు. దిస్ ద డాక్యుమెంట్ ఆఫ్ సింగరేణి అండర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఇది చూడండి, 2023 డిసెంబర్ వరకు అంటే మన గవర్నమెంట్ పోయే నాటికి 7,355 కోట్లు. యాజ్ అండ్ ఇది ఎప్పటి వరకు? ఫిబ్రవరి 2026కు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలు. రాష్ట్రం అంటే బొగ్గు తీసుకుంటది కదా, మన జెన్కో కోసం మన థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సింగరేణి నుంచి రాష్ట్ర ప్రభుత్వం మన జెన్కో బొగ్గు కొంటది. కొన్న బొగ్గుకు సింగరేణికి డబ్బులు కట్టాలి. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, మన గవర్నమెంట్ ఉన్న 10 ఏళ్లలో 2 ఏళ్లు కరోనా వచ్చింది. మన గవర్నమెంట్ రావడానికంటే ముందే కూడా కొంత ఉమ్మడి రాష్ట్రంలో మనకు అప్పు సంక్రమించింది. ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన అప్పు కరోనా వల్ల 10 ఏళ్లు కలిపి సింగరేణికి బీఆర్ఎస్ హయాంలో పాత అప్పు కలిపి పెండింగ్ ఎంత ఉండే అంటే 7,355 కోట్లు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఇది నాకు వచ్చిన నాటికి ఫిబ్రవరి 26, ఇంకా 4 నెలల పాతది. 4 నెలల కింది నాటికే ఎంత అప్పు అయిందంటే 19,733 కోట్లకు పెరిగింది. 19,000లో మన 7,000 తీసేస్తే 2 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో సింగరేణికి పడ్డ బకాయి ఎంత అంటే 12,377 కోట్లు. ఇప్పుడు చెప్పండి, సింగరేణికి అప్పులు ఎవరెక్కువ పెట్టినరు? బీఆర్ఎస్ఆ కాంగ్రెసా? 10 ఏళ్ల యావరేజ్ 7,355 అంటే 700 సంవత్సరానికి. 2 ఏళ్లలో కాంగ్రెస్ 12,377 అంటే సంవత్సరానికి 6,000 బాకీ పడ్డది. ఇప్పుడు ఎవరు సింగరేణిని ముంచుతున్నారు? కాంగ్రెస్. కాంగ్రెస్ వచ్చిన 2 సంవత్సరాల్లో 12,377 కోట్లు సింగరేణికి డబ్బులు కట్టడం లేదు. కట్టకపోవడం వల్ల ఇవాళ ఏమైపోయింది? సింగరేణి ఓడీలకు పోయింది. ఆనాటి బీఆర్ఎస్ పాలనలో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటుండే. సింగరేణి బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండేవి. బ్యాంకులలో సింగరేణి ఆఫీస్కి వచ్చి బతిలాడుకుందరు, అరే మా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టు, మా బ్యాంకులో డిపాజిట్ పెట్టని సింగరేణి ఆఫీస్ చుట్టూ బ్యాంకులు తిరుగు. కానీ ఈ కాంగ్రెస్ పాలన పుణ్యమాని, బట్టి గారి పుణ్యమాని ఇవాళ సింగరేణి మాకు అప్పియండ్రి, మాకు అప్పియండ్రి అని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నది. నాడు బ్యాంకులు డిపాజిట్లు పెట్టమని సింగరేణి చుట్టూ తిరిగితే 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో
మా ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి, 1వ తారీఖు వస్తుందని సింగరేణి సిఎండి, సింగరేణి జీఎంలు బ్యాంకుల చుట్టూ అప్పుల కోసం తిరిగే పరిస్థితి తెచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? దయచేసి కార్మికులు ఆలోచించండి. చూడండి, 12,377 కోట్లు బొగ్గు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సింగరేణికి డబ్బులు చెల్లించడం లేదు. ఇది ఒక్కటే కాదు కదా, ఇందాక నేను చెప్పిన చూడు, 1000 కోట్లు కరెంటు మీద సోలార్ పవర్ ఖర్చు పెట్టిండ్రు, అది ఉత్తగబాయ్. 1000 కోట్ల రూపాయలు ఓబీ టెండర్ల స్కామ్లు అయిపోయాయి. 1000 కోట్ల రూపాయలు జైపూర్ పవర్ ప్లాంట్ పీపీఏ లేకుండా, డిపిఆర్ అప్రూవల్ లేకుండా 1000 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టిరి. మరి ఆడుంటాయి పైసలు? అందుకే ఫిక్స్డ్ డిపాజిట్లున్న సింగరేణి ఇవాళ 4,300 కోట్ల రూపాయల అప్పుల్లో సింగరేణి మిగిలిపోయింది. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన, ఫైనాన్స్ మినిస్టర్గా. ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక లిమిట్ పెట్టింది ఓవర్ డ్రాఫ్ట్ పోవడానికి. ఎంత? అది 3,200 కోట్లు. మొత్తం తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఎప్పుడన్నా అర్జెంట్ ఎమర్జెన్సీ ఉంటే ఓవర్ డ్రాఫ్ట్ పోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన రాష్ట్రానికి పెట్టిన పరిమితి 3,200 కోట్లు. ఇవాళ సింగరేణి ఎంత ఓవర్ డ్రాఫ్ట్ లో ఉందో తెలుసా మీకు? 4,300 కోట్లు. ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిమితి కంటే సింగరేణి పరిమితి పెరిగిపోయింది. నాడు ఫిక్స్డ్ డిపాజిట్లతో ఉన్న సింగరేణి నేడు ఓడీలోకి ఎందుకు పోయింది అని నేను అడుగుతా ఉన్నా. మరి మీరే చెప్తున్నారు కదా లాభాలు వచ్చినాయని, అది నెక్స్ట్ పాయింట్లో చెప్తా. మరి ఎటుపోయినాయి లాభాలు? ఇప్పుడు ఒక సంవత్సరమేమో 2023-24 ఇంత లాభాలు వచ్చినాయి, 2,300 కోట్లు లాభాల్లో నుంచి పక్కన పెడుతున్నాము అన్నారు. పోయిన సంవత్సరం 24-25 లాభాలు వచ్చినాయి, 8,000 కోట్ల లాభాలు వచ్చినాయి, 4,000 కోట్ల లాభాలు పక్కన పెడుతున్నాము అన్నారు. 23-24లో 2,300, 24-25లో 4,000 కోట్లు, రెండు కలిపితే ఎంత? 6,300 కోట్లు. మరి 6,300 కోట్లు లాభాలు వస్తే ఎక్కడ పోయినాయి అవి? అయితే లాభాలు రాలేదు, లేని లాభాలను వచ్చినట్టని చూపి మీరు సంస్థను మోసపుచ్చింది కనుకనే ఇవాళ 4,300 కోట్ల ఓడీలో సింగరేణి ఉన్నది. మీరే చెప్పింది కదా పక్కకు పెట్టినామని. నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తా. ఇది నేను చెప్పింది ఇప్పుడు. 23-24 2,283 కోట్లు, 24-25లో 4,034 కోట్లు. ఏం చెప్పింది? 6,315 కోట్లు లాభాలు వాటాను ఇట్లా పక్కకు పెడుతున్నాం, సింగరేణి భవిష్యత్తుకు వాడుకుంటాం. ఈ 6,315 కోట్లు సిలక్ బ్యాంకులో పక్కకు పెడుతున్నాం సింగరేణి భవిష్యత్ అవసరాలకు అన్నారు. మరి బ్యాంకులో 6,315 కోట్ల లాభాలు ఉన్నదే సిలక్ ఉంటే పక్కకు పెడితే ఆ లాభాలే నిజమైతే 4,300 కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ ఎందుకు చేసిందో సింగరేణి ఇవాళ మా కార్మికులకు సమాధానం చెప్పాలి. అంటే లాభాలు రాకపోవడం నిజమై ఉండాలి, లేదా ఓడి అన్న ఉండద్దు. ఇలా అప్పులు తెస్తే తప్ప కార్మికులకు జీతాలు ఇవ్వని పరిస్థితి ఏర్పడ్డది. మీరు చేసిన తప్పుడు పనులకు ఇవాళ సింగరేణి అప్పుల పాలైపోయింది. మీరు చేసిన కమిషన్ల కక్కుర్తి కోసం అవసరం లేని ప్రాజెక్టులు చేపట్టి ఇవాళ సింగరేణిని ఓడీలోకి నెట్టినటువంటి పరిస్థితి చూసిండ్రా? ఇప్పుడు నువ్వు నీ మన్మడు ఫుట్బాల్ ఆడడానికి కూడా సింగరేణి పైసలు కావాలా నీకు? వాడెవడో మెస్సీతోనికి ఫుట్బాల్ ఆడతాడట, ఈయన మనుమని షోకులు తీర్చుకోవడానికి 100 కోట్ల సింగరేణి డబ్బులను తీసుకుపోయి ఆయన ఫుట్బాల్ షోకులు తీర్చుకున్నాడు. ఒక్కట ఇవాళ ఎందుకు ఇచ్చినావు నువ్వు? ఒకవైపు మా కార్మికుల పిల్లల చదువుల కోసం నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆనాడు కేసీఆర్ గారు
మా కార్మికుల పిల్లలు కార్మికులు కావద్దు, నా కార్మికుల పిల్లలు డాక్టర్లు కావాలని సింగరేణి మెడికల్ కాలేజీ పెట్టింది కేసీఆర్. మెడికల్ కాలేజీ పెట్టి మా కార్మికుల పిల్లలకు రిజర్వేషన్ పెట్టించిండు కేసీఆర్. నేను ఆ రోజు ఆరోగ్య మంత్రిగా పనిచేసిన. కేసీఆర్ గారు పిలిచి బొగ్గుబాయిలో పనిచేసిన నా కార్మికుడి కొడుకు, నా కార్మికుడి బిడ్డ రేపు ఒక డాక్టర్ అయితే నా కార్మికుడు సంతోషిస్తాడు, సింగరేణి మెడికల్ కాలేజీ పెట్టండి అన్నాడు కేసీఆర్. కేసీఆర్ ఏమో మెడికల్ కాలేజీ పెట్టిండు, రేవంత్ రెడ్డి ఏమో ఫుట్బాల్ షోకులు తెచ్చుకుంటుండు. ఇగో ఇది కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఉన్న తేడా. ఆలోచించండి కార్మికులు. బోర్ అవుతుందా? ఇంకా నడపాలనా ఆపాలనా? అప్పుల కుప్పగా మారిన సింగరేణి. ఆనాడు నేను ఇందాకే చెప్పిన మీకు ఆల్మోస్ట్ బీఆర్ఎస్ హయాంలో సింగరేణి 1000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండే. అంటే మిగిలిన డబ్బులు జనరల్ గా మనం ఏం చేస్తాం, సేవింగ్ అకౌంట్లో పెడితే ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది, ₹1,00,000 ఉంటే బిడ్డ పెళ్లికి పనికొస్తాయని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. అట్లనే సింగరేణిలో మిగిలిన డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేవాళ్ళం. కానీ ఇవాళ 4,300 కోట్ల ఓడికి చేరుకున్నది. మీకు కార్మికులకు తెలిసే ఉంటది, సింగరేణికి ఒక గొప్పదనం ఉండేది. ఎందుకంటే పైసలు సిలకుంటుండే కదా. కాంట్రాక్టర్ ఇవాళ బిల్లు పెట్టే రేపు పాస్ అవుతుండే. ఇప్పుడు నెలలు గడిచినా కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తలేవు. సింగరేణిలో పైసలు లేవు, సింగరేణి నాగం పట్టించేసింది. ఈ రకంగా ఇవాళ అప్పుల కుప్పగా సింగరేణి మారిపోయింది. కాంగ్రెస్ మేనిఫెస్టో ఏం చెప్పింది ఎలక్షన్ల ముంగట? సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాల విధానాన్ని పునఃపరిశీలించి సరళీకృతం చేస్తాం. సరళీకృతం చేసిండ్రా, జటిలం చేసిండ్రా? సరళీకృతం చేసిండ్రా, బంద్ పెట్టిండ్రా? కేసీఆర్ ఉన్నప్పుడేమో వారం వారం మెడికల్ బోర్డు పెట్టిండు, మానవతా దృక్పథంతో ఆలోచించిండు. దాదాపు 16,000 మందికి మెడికల్ ఇన్వాలిడేషన్ పేరిట వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ సంస్థను కాపాడిండు కేసీఆర్. ఇలా కార్మికులు గుండె మీద చేసుకొని చెప్పండి. ఇలా సింగరేణిలో పనిచేసే పర్మనెంట్ కార్మికుల్లో సగం మంది కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగులే ఉన్నారు ఈరోజు. సగానికి సగం. ఇలా కాంగ్రెస్ వచ్చినాక మొత్తానికే బంద్ పెట్టింది. ఓ రోజు మా రాజిరెడ్డి గారు నా దగ్గరికి వచ్చిండు, అన్నా పరిస్థితి బాగలేదు, మెడికల్ బోర్డు పెడతలేరు, 2 కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళు, క్యాన్సర్ బీమారి వచ్చి నోరు వంకరపోయిన వాళ్ళు, గుండెకు బైపాస్ సర్జరీ చేసిన వాళ్ళు. ఇవో ఈయనను కూడా తీసుకుపోయినా. ఆ రోజు ఈయనను కూడా పట్టుకపోయినా, ఇదే పైపుతో ఇదే సంచితో పట్టుకొని పోయినా. మీ డైరెక్టర్ పా ఛాంబర్లకి నేను పట్టుకపోయి ఈయనకు కూడా మెడికల్ ఇన్వాలిడేషన్ చేయరా, ఇదేం అన్యాయం అని బల్లగుద్ది ఆ రోజు టీజీబీకేఎస్ తరఫున మేము ప్రశ్నించినాం. ఈయన పోతే ఇటొక పైపు 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. ఈయనకు 2 కిడ్నీలు ఫెయిల్ అయి 2 పైపులతో సంచి చేతులు పట్టుకొని పోయే మా కార్మికుడిని మెడికల్ ఇన్వాలిడేషన్ చేయకుండా నువ్వు మంచిగా ఉన్నావు, నువ్వు ఫిట్ ఉన్నావు, నువ్వు ఉద్యోగం చేయిపో అంటున్నారు ఈయన. ఇగో ఇది రేవంత్ రెడ్డి పాలన. ఒక ఆయన వచ్చిండి, ఇట గుండె మొత్తం చీరిండు, బైపాస్ సర్జరీ అయింది. ఒక ఆయన క్యాన్సర్ వచ్చి మూతి వంకరమైంది, వాళ్ళను కూడా మెడికల్ ఇన్వాలిడేషన్ చేయకుండా ఆగం చేస్తే నేను ఆ కార్మికులందరినీ, మా కొప్పుల ఈశ్వరన్న, మా టీజీబీకే సంఘం, మేమందరం కూడా హైదరాబాద్ లో సింగరేణి హెడ్ ఆఫీస్ కు పోయి డైరెక్టర్ ముందు వీళ్ళందరినీ నిలబెట్టి ప్రశ్నిస్తే కూడా చలనం రాలే. ఇప్పుడు కలిగిన దెబ్బకు మొన్న పోయి మేము రామగుండంలో మీటింగ్ పెట్టి కార్మికుల్లో కదలిక తెస్తే, రామగుండంలో మీటింగ్ పెట్టి ప్రజల్లోకి వెళ్లి ప్రశ్నిస్తే 2.5 సంవత్సరాల తర్వాత బట్టి గారు మాట్లాడుతుండు, లేలే ఇప్పుడు ఇక చేస్తాం. మొన్నటిదాకా ఏం మాట్లాడిండ్రు? విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తాం, ఇచ్చిన ఉద్యోగాలు ఊడగొడతాం అని ఆనాడు మానవత దృక్పథంతో ఉద్యోగాలు కేసీఆర్ ఇస్తే దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారట, దాని మీద ఉద్యోగాలు ఊడగొట్టారట.
ఇటువంటి కార్మికులకేమో పాపం ఇన్వాలిడేషన్ ఇవ్వకుండా గింత కూడా మానవత్వం లేకుండా ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమనాలో ఏం చేయాలో మీరే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అంటే ఇట్లాంటి వాళ్ళని ఈయన మెడికల్ ఇన్వాలిడా, ఈయన బొగ్గుబాయిలో పోయి పనిచేయగలుగుతాడా? దయచేసి ఆలోచించండి. ఇది కాంగ్రెస్ చేస్తున్నటువంటి కథ. సరే, ఆధునిక విద్యాలయాలు ఏర్పాటు చేస్తాం. ఏమైనా వచ్చినాయి ఆధునిక విద్యాలయాలు? రాజకీయ జోక్యాన్ని తగ్గిస్తాం. డబుల్ అయిపోయింది. ఉల్టా, అన్ని ఉల్టానే. కారుణ్య నియామకాలను సరళీకృతమన్నారు, జటిలమైపోయింది. రాజకీయ జోక్యాన్ని తగ్గిస్తామన్నారు, డబుల్ అయిపోయింది. విద్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు, ఒక్కటి ఏర్పాటు చేయలే. సింగరేణి సంస్థ ప్రైవేటీకరణ కానీయం. ఇప్పుడు ఈ అదానికి అమ్మనికి తయారు పెట్టారు. సింగరేణిని 4,300 కోట్ల అప్పుల ఊబిలో నెట్టి ప్రైవేటీకరణ అంచుకు తీసుకుపోయింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. అందుకే మనం మేలుకుంటే, మనం పోరాడితే ఈ సంస్థని కాపాడుకుంటాం. లేకపోతే అదానికో అంబానికో అప్పచెప్తారు. కార్మికుల వేతనాలు నిర్ణీత సమయంలో సవరించి చెల్లిస్తాం. అది నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఏ పార్టీ సవరించిండ్రో, ఏ పార్టీ చెల్లించిండ్రో కూడా మీకే తెలుసు. ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో. అంటే మేనిఫెస్టోలో చెప్పింది పూర్తిగా ఒక్కటి కూడా చేయలే. నయవంచన మాటలు. ఎలక్షన్ల ముందు ఒక మాట, ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప కథ అయిపోయింది కాంగ్రెస్. డిపెండెంట్ ఉద్యోగాలు సరే, ఇందాక నేను చెప్పిన మనం ఇచ్చింది 12,813 ఒకటి. గతంలో కాంగ్రెస్ పెండింగ్ పెట్టిన 3,201. అది ఇది కలిపి 16,013 మందికి మనం ఉద్యోగాలు ఇచ్చినాం. కాంగ్రెస్ వచ్చినాక ఏమీ కూడా చేయలే. మెడికల్ బోర్డు పెడితే ఇందాక మీరు చూసిండ్రు, అట్లాంటి తమ్ముళ్ళు పోతే కూడా మీరు ఫిట్ ఉన్నారు పో అనుకుంటే వాళ్ళను రిజెక్ట్ చేసి పంపుతూ వాళ్ళ గోసపుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. మళ్ళా పోయిందా? సర్లే, ఉండనిగా. అయితే చివరికి నేను నేనేదో పేపర్లో చదివిన, అసలు సింగరేణి చరిత్రలో ఇప్పుడు ఆఫీసర్లు ర్యాలీ తీయంగా చూసినారే మీరు? ఆఫీసర్లు మొన్న కొత్తగూడెంలో భారీ ర్యాలీ తీసింది ఆఫీసర్లు. అంటే కార్మికుల ఆగం, ఆఫీసర్లు కూడా ఆగమైపోయింది. వచ్చిందా? సింగరేణి కాలంలో మొదటిసారి రామగుండంలో, మంచిర్యాలలో, శ్రీరాంపూర్లో, నిన్న కొత్తగూడెంలో కూడా ఆఫీసర్లు రోడ్డు మీదకి వచ్చి మేనేజ్మెంట్ కి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. పిఆర్పి, ప్రొడక్షన్ రిలేటెడ్ పే వచ్చిందా? ఇదే అది మీ కొత్తగూడెం స్ట్రైకే. ఆఫీసర్లు కూడా రోడ్డు మీదకి తెచ్చింది కాంగ్రెస్. కార్మికులను తెచ్చింది, ఆఫీసర్లను రోడ్డు మీద తెచ్చింది. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ హయాంలో ప్రొడక్షన్ రిలేటెడ్ పే యథావిధిగా ప్రతి సంవత్సరం ఆనాడు ఆఫీసర్లకు ఇచ్చింది. సంస్థను ప్రోత్సహించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ వచ్చింది, పీఆర్పీ బంద్. 2.5 సంవత్సరాల నుంచి పీఆర్పీ బంద్ అయిపోయింది. ఆఫీసర్లకు వేధింపులు ఎక్కువైనాయి, తప్పులు చేయమని ఒత్తిళ్లు పెరిగినాయి, పారదర్శకత లోపించింది. చెప్పిన మాట వినకపోతే ట్రాన్స్ఫర్లు చేయడం, రివర్షన్లు ఇవ్వడం, అధికారులకు వేధింపులు పెరిగితే చివరికి సింగరేణి అధికారులు రోడ్ల మీదకి వచ్చి ఇలా ధర్నాలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇది ఎప్పుడైనా చరిత్రలో ఎప్పుడు జరగలే. ఎన్ని చెప్పాలి నేను? ఎన్ని స్కాములు చెప్పాలి? ఎన్ని తప్పులు తీయాలి? అసలు ఎటుపోతుంది ఈ సింగరేణి? అదే మా ఆవేదన. దయచేసి మా కార్మికులు నేను కోరేది ఒక్కటే, ఇది రాజకీయాల కోసం కాదు, ఇది రాష్ట్ర సంపద. పదవులుంటాయి, పోతాయి. అధికారం శాశ్వతంగా అది వస్తుంది, పోతుంది. కానీ సింగరేణి ఈ రాష్ట్రానికి ఒక గొప్ప సంపద. ఇది శాశ్వతమైనటువంటి దాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
అందువల్ల మీరు చర్చ పెట్టాలి బొగ్గుబాయిల మీద. నేను చెప్పిన ఒక్కొక్క అంశం మీద మీరు చర్చ పెట్టాలి. ఈ విషయాల మీద లోతైన చర్చ జరగాలి. ఈ సింగరేణిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, కాంగ్రెస్ బీజేపీల మోసం అన్ని విషయాలు మీకు అర్థమైనాయి. అందుకే మేము కోరేది ఇంకా కొన్ని ఉన్నాయి. రాబోయే రోజుల్లో వాటిని కూడా అసెంబ్లీలో చర్చకు పెడతాం. వీటన్నిటి మీద కూడా అసెంబ్లీలో గట్టిగా పట్టుబట్టి మొత్తం ఈ అవినీతి మీద, ఈ స్కామ్ మీద, వీటన్నిటి మీద కూడా అసెంబ్లీలో డెఫినెట్ గా పట్టుబట్టి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. సింగరేణిని కాపాడడానికి నిజాయితీగా మరి బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. మరి ఇలా సింగరేణి కాపాడబడాలంటే మన నినాదం ఒక్కటే, కాంగ్రెస్ కో హటాओ, సింగరేణి కో బచాओ. कांग्रेस को हटाओ, कांग्रेस को हटाओ, सिंगरेणी को बचाओ, सिंगरेणी को बचाओ. ఇది తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. వీళ్ళు ఉంచరు కదా, దీన్ని చూసింది కదా ఎన్ని స్కామ్లు అయినాయో. ఒకటా రెండా? ఇవాళ ఫిక్స్డ్ డిపాజిట్లతో ఉన్న సింగరేణి ఓడీలోకి పోయింది. రేపు ఆయనతో ప్రైవేట్ పరం కావద్దంటే కార్మికులందరూ ఒకటి కావాలి. ఈ సంస్థను కాపాడుకోవాలి. రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలి. నాకు ఒక బాధ కలిగింది. నిన్న మీ కూనంనేని సాంబశివరావు స్టేట్మెంట్ చూసిన ఎక్కడనో. సాంబశివరావు అంటుండు బొగ్గు మాయం కాలేదంటుండు. అయ్యా సాంబశివరావు గారు డేట్ చెప్పు, నేను వస్తా. మా పువ్వాడు అజయ్ కుమార్ గారు నేను ఇద్దరం వస్తాం. మరి పోయి చూద్దాం పా, బొగ్గు ఏడుందో చూపి, నాకు బొగ్గు ఎక్కడుందో చూపి సాంబశివరావు. రాజీ 2 పోయి చూద్దామా, భూపాలపల్లి పోయి చూద్దామా, వెంకటేష్ ఖని పోయి చూద్దామా, ఎక్కడుందో చూద్దాంపా, ఇద్దరం కలిసిపోయి చూద్దాంపా. మరి దయచేసి మీరు మిత్రపక్షం కావచ్చు, మీరు కాంగ్రెస్ కు అనుబంధంగా ఉండొచ్చు, కానీ దయచేసి సింగరేణి కార్మికులను దెబ్బతీయకండి. కార్మికులకు అన్యాయం జరుగుతుంటే మీరు పోరాడాలి, కార్మికుల పక్షాన ప్రశ్నించాలి. ఇవాళ నేను ఇన్ని విషయాలు చెప్పినా కదా, మీరు మాట్లాడండి. ఇలా సింగరేణి పక్షపాతిగా ఉంటారా, కార్మికుల పక్షపాతిగా ఉంటారా, లేదు ఈ స్కాములు చేసిన కాంగ్రెస్ పక్షపాతిగా ఉంటారా, మీరే తేల్చుకోండి. మీరు తేల్చుకోండి. రేపు కార్మికులు తేల్చుకుంటారు మరి మీ సంగతి. రేపు కార్మికులు మీ సంగతి తెలుసుకుంటారు. మీరు కార్మికుల పక్షమా, ఈ స్కాములు చేస్తున్న కాంగ్రెస్ పక్షమా, ఇవాళ మీరు ఆలోచించుకోండి. సోలార్ పవర్ స్కామ్ ఏంది, డీజిల్ స్కామ్ ఏంది, ఓబీ టెండర్ల స్కామ్ ఏంది, జైపూర్ పవర్ ప్లాంట్ స్కామ్ ఏంది, ఈ అన్ని స్కామ్ల మీద మాట్లాడండి, ప్రశ్నించండి. బొగ్గు ఉన్నదంటున్నారు కదా, మా రవిచంద్ర ఎంపీ గారు వస్తారు, మా తాత మధు గారు వస్తారు. మీరు డేట్ డిసైడ్ చేయండి, బొగ్గు ఉందా లేదా. మా టీజీబీకేఎస్, మా బొగ్గు బాయి కార్మికులు వస్తారు. అందరం కలిసి పోయి చూద్దాం పండి, పోయి చూద్దాం పండి. సింపుల్, నేను ఇందాక చూపించిన కోల్ ఇండియా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు లేదు, స్టాక్ లేదు. 25 లక్షల టన్నులు ఉండాల్సిన చోట 6 లక్షలు కూడా బొగ్గు లేదు అని సిఈఏ హెచ్చరిస్తుంది, కోల్ ఇండియా హెచ్చరిస్తుంది. నువ్వు బొగ్గు ఉన్నదంటున్నావు కదా, మరి ఉంటే ఆడ ఉండాలి కదా, పంపనీకి ఏమి ఇబ్బంది వస్తుంది. లేని బొగ్గును ఉన్నట్టు చూపించింది కనుకనే ఆడ స్టాక్ లేదు. ఇది ఇలా ప్రజలకు అర్థమైంది. ఇలా అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నట్టు ఇవాళ కాక రేపైనా ఈ స్కామ్లు బస్ట్ కావాల్సిందే, ఈ స్కామ్లు బయటకు రావాల్సిందే. నేను బీజేపీని, కిషన్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా, ఈ నిజాలు వెలికి తీయాలంటే సెంట్రల్ విజిలెన్స్ ఎంక్వైరీ జరపండి, సిబిఐ విచారణ జరపండి. ఒక నిక్కచ్చి నిజాయితీ గల అధికారులతోని ఈ మొత్తం స్కామ్ల మీద విచారణ జరిపి బొగ్గు శాఖ మంత్రిగా, తెలంగాణ బిడ్డగా ఈ సింగరేణిని కాపాడాలని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ జై తెలంగాణ.